श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ ఏకనాథ భాగవతం 7వ అధ్యాయం. ఓం నమో సద్గురు చతురాక్షర. చాతుర్య చిత్తాలకు జ్ఞానమనే ఆహ్లాదాన్ని ప్రసాదించే ప్రబోధ చంద్ర, జనార్దన, జ్ఞాన నరేంద్ర, నిజబోధక, నీవు ఇంద్రునికే ఇంద్రుడవు. నీ లీలలను మననం చేస్తే అంతర్బాహ్యాలలో ప్రత్యక్షమవుతావు. సంసారం, మోక్షం వంటి వాసనలను మనసులో కూడా స్పృశించనీయవు. ఆనందఘన, అచ్యుత, హృదయ గ్రంథులను ఛేదించి విషయ వాసనలను విరిచి భావాభావాలను నిర్మూలించి ప్రత్యక్షమవుతావు. నీ చరణ స్పర్శతో నా మనసు స్థిరమై సమాధానాన్ని పొందుతుంది. గురురాయ, అటువంటి నీ చరణాలపై సమభావంతో ప్రేమగా శిరస్సు ఉంచుతున్నాను. శ్రీకృష్ణుడే వక్త అయిన ఈ కథను ఆలకించవలసిందని వినమ్రంగా విన్నవిస్తున్నాను. ఉద్ధవునికి బ్రహ్మ జ్ఞానోపదేశం. ఉద్ధవుని వినతిని విని శ్రీకృష్ణుడు సద్గదితుడైనాడు. తాను వైకుంఠానికి వెడితే ఆత్మజ్ఞానాన్ని ఎవరికి అప్పచెప్పాలా అన్న చింత శ్రీకృష్ణుని మదిలో ఉన్నది. ఉద్ధవునిలో ఆర్తినిగాంచి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించడానికి మొదలుపెట్టాడు. ఉద్ధవుని ఋషుల శాపం నుండి రక్షించడానికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించడం ఆవశ్యకం. బ్రహ్మవేత్తలను శాపం బాధించదు. తీవ్ర వైరాగ్యం కలుగకపోతే ఉపదేశం వ్యర్థమవుతుంది. కాబట్టి మెల్లమెల్లగా జ్ఞాన వైరాగ్యాల గురించి వివరించసాగాడు. వేదాలకు వేదవక్త, జ్ఞానులకు జ్ఞానప్రదాత అయిన శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇలా అన్నాడు. ఉద్ధవా, విను. నీవు భావయుక్తంగా చెప్పినదంతా సత్యం. అదే నా మనోగతం కూడా. ప్రస్తుత నా పరిస్థితి శంకరుడు, బ్రహ్మదేవాతి సకల దేవతల ఆంతర్యం నీకు తెలుసు. లోకపాలకులతో సహా అందరూ నన్ను త్వరగా వైకుంఠానికి రమ్మని ప్రార్థించారు. అందువలన నీకు ఈ వ్యాకులత కలిగింది. బ్రహ్మదేవుడు నన్ను అర్థించిన ఆ దేవతా కార్యాన్ని నేను పూర్తి గావించాను. నేను మానవ రూపంలో ఈ అవతారాన్ని ధరించి బలరామునికి పెద్దరికం అప్పజెప్పాను. మా ఇరువురిలో పెద్ద చిన్న అన్న భేదభావం లేదు. నిజాంశ వలన ఏకాత్మత ఉంటుంది. విప్రశాపానికి గురైన మా కులంలో మిగిలిన వారు పరస్పరం కలహించుకుని నాశనమవుతారు. నేను సాగరుని వద్ద నుండి గైకొన్న భూభాగంలో ద్వారకా నగరం నిర్మించబడింది. నేను స్వస్థానానికి నిష్క్రమించిన 7వ దినం సాగరుడు ద్వారకను ముంచేస్తాడు. నేను ఈ జగత్తును వీడిన స్వల్ప కాలంలోనే లోకులు వివేకహీనులవుతారు. అధర్మం పెచ్చు పెరుగుతుంది. లోకులు నీతి భ్రష్టులై అశుభ కార్యాలు చేస్తారు. నేను ఇక్కడున్నంత వరకు కలి వారి వంక కన్నెత్తి కూడా చూడలేడు. నేను నిష్క్రమించగానే కలి క్రోధంతో విజృంభిస్తాడు. కలి కృత్యం ఉధృతమైతే బ్రాహ్మణులు స్వధర్మాన్ని వీడుతారు. వారికి స్వధర్మం పట్ల ప్రీతి ఉండదు. దర్పాన్ని ప్రదర్శించడానికి క్రియాకర్మలు ఆచరిస్తారు. నేను ఈ లోకం వదిలి వెళ్ళగానే కలి ప్రబలమై ఉత్పాతాలు సృష్టిస్తాడు. అందువలన కలి రాకమునిపే నీవు వెళ్ళిపో. కలి ప్రవేశించగానే అధర్మం తాండవిస్తుంది. అజ్ఞానులలో ఆశ పెరిగి నిందలో పోటీ పడతారు. వీసమెత్తు స్వార్థాన్ని సాధించలేకపోయినా నింద రాసులు రాసులుగా పెరుగుతుంది. కలియుగ వాసం దుర్భరమవుతుంది. కాబట్టి నీవు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండవద్దు. ఉద్ధవా, నీ మేలు కోసం చెబుతున్నాను. వెంటనే బయలుదేరు. ధనధాన్యాల నిల్వలను, ఆప్తులను విడనాడు. భార్యాపుత్రులు, అన్నలు, చెల్లెళ్ళు అన్న మమకారం వీడు. ఆ స్నేహబంధాన్ని మనసులో ఉంచుకుని బాహ్యంగా చరించినా ఆ త్యాగం అనర్థకారకం. అందరి స్నేహాన్ని, అహంకారాన్ని వీడు. వాసనలనే జటలను ముండనం గావించి ఆశ్రమాన్ని వదిలిపెట్టు. స్నేహబంధం ఏ విధంగా పోతుంది? అహంకారం అంతమయ్యేదెలా అంటే చెబుతాను విను.
సర్వవ్యాపకమైన నా స్వరూపాన్ని చిత్తంలో స్థిరం చేసుకుని ఆత్మస్వరూపంలో నిశ్చింతగా సావధానుడివై ఉండు. ఆ స్వరూపంలో చిత్తం ఏకాగ్రమైతే భక్తిలో తన్మయమై తద్రూపుడవుతాడు. భ్రమరం జడంగా ఉంటుంది, కీటకం తదేక ధ్యానంతో తద్రూపమవుతుంది. అలా అభ్యాసంతో ఏదీ అసాధ్యం కాదు. నా స్వరూపం జ్ఞానఘనం. దాన్ని ధ్యానించే జీవుడు జ్ఞానయుక్తుడవుతాడు. అక్కడ అంతా సమదృష్టి ఉంటుంది, కాబట్టి చిత్తం కూడా సమత్వాన్ని పొందుతుంది. ఆ సమభావంతో వసిస్తూ ఉండు. గృహశాస్త్రవాన్ని వీడితే ఎక్కడ ఉండాలా అన్న ప్రశ్న నీకు కలుగుతుంది. ఆ విషయాన్ని గూర్చి శ్రద్ధగా విను. స్వరూప సామ్యంతో సమదృష్టి ప్రాప్తిస్తుంది. దాంతో నీవు సృష్టిలో సంచరించు. ఏ స్థలంలో నివసించాలన్న దాని గురించి చింతించవద్దు. ఒకే స్థలంలో కొంతకాలం వసిస్తే ఆ స్థలంపై మమకారం పెరుగుతుంది. అది మంచిది కాదు. కొంతకాలం కూడా ఒకే చోట ఉండాలన్న ఆలోచన చేయవద్దు. నా వలె సర్వవ్యాపివైతే నన్ను పొందుతావు. ఒకే స్థానంలో కదలకుండా ఉన్నా నా స్వస్థానాన్ని చేరుతావు. నన్ను స్వస్థానానికి తీసుకెళ్ళు అని ఉద్ధవుడు అర్థించగా శ్రీకృష్ణుడు ఆత్మబోధతో సమాధానమిచ్చాడు. అలా చేయకపోతే నన్ను పొందలేవు. నీవు నా స్వస్థానానికి ఎలా వస్తావు? గరుడునిపై కూర్చుండబెట్టుకుని నిజధామానికి తీసుకెళ్ళు అని అంటావు. కానీ అక్కడ పక్షులకు ప్రవేశం లేదు. సాధకుడు రెండు పక్షాలను విడిచి నాతో ఏకరూపుడవుతాడు. గరుడ పక్షాభిమాని అక్కడికి రాలేడు. నన్ను భుజాలపై కూర్చుండబెట్టుకుని తీసుకెళ్ళు అంటే నాకు భుజాలే లేవు. నీవు అహంకారాన్ని వీడితే తప్ప అక్కడికి రావడం కుదరదు. సాకార వస్తువులన్నీ అశాశ్వతం కాబట్టి ఆత్మబోధను ఆచరించు. దృష్టితో వీక్షించేది దృశ్యత్వంలో నశించిపోతుంది. వీణులతో విన్నవన్నీ శబ్దత్వంలో లయమవుతాయి. వాచా పలికేదంతా వితండవాదంలో మునిగిపోతుంది. అందుచేత వేదం మాట్లాడడం మానేసి నేతి నేతి అంది. సంకల్పంలోని కల్పనలన్నీ కల్పితమవుతాయి. అహంకారం వలన జరిగే విషయాలన్నీ వైవిధ్యంలో నశిస్తాయి. వాస్తవానికి ఇంద్రియ గోచరాలన్నీ నశ్వరమేనని నిత్యానిత్య వివేకం నిర్ధారించింది. కానీ ఆ నిత్యానిత్య వివేకం కూడా కల్పితమే. ఇంతెందుకు, సకల సృష్టి మాయమయమే. మాయ తన సంకల్పంతో సృష్టిని నిర్మిస్తుంది. సంసారంలో సర్వం మాయ వ్యవహారమే. స్వప్నంలోని రాజ్యం భ్రమైనట్లు సంసారంలోని వైభవాలు విలాసాలు మాయ కల్పితాలే. పరమాత్మయందు భక్తి లేని వానిని అయోగ్యుడు అంటారు. తన ఆత్మస్వరూపాన్ని విస్మరించిన వానికి ఎన్నో భేదభావాలు ఉదయిస్తాయి. ఆ విస్మరణ వలన కాల్పనిక భేదం సత్యంగా భాసిస్తుంది. ఆ భేద దృష్టి వలన గుణదోషాలు గోచరిస్తాయి. మూలంలో భేదం లేకపోతే గుణదోషాలు గోచరించవు. భేదభావం వలన గుణదోష దృష్టి ఉత్పన్నమై కర్మాకర్మల త్రిపుటిలో భేద దృష్టి నాటుకుంటుంది. భేదం వలన విషమ పరిణామాలు పెంపొందుతాయి. కర్మ అకర్మ వికర్మలు జనన మరణాల ధర్మాన్ని స్వకర్మలను ప్రకాశితం చేస్తాయి. కర్మ వికర్మల వలన నరక యాతనలను సహించవలసి వస్తుంది. కామ్యకర్మ స్వర్గాన్నిస్తుంది. ఆ కారణంగా కర్మల నుండి నిష్కర్ముడై సమాధానం పొందాలి. ఆ కర్మలు ఏవి? అకర్మల లక్షణాలు ఏమిటి? వికర్మల గుణం ఏమిటి అని నీవు ప్రశ్నించవచ్చు. దానికి సమాధానం విను. మనసా వాచా కర్మణ చేసేవన్నీ కర్మలే. స్ఫూర్తికి అభాసే కర్మకు మూలం. మనసులో వాక్కులో దేహంలో కర్మబీజాలు ఉత్పన్నం చేయనివి అకర్మలు. అవి దేహదారికి కలగడం అసాధారణం. కర్మల కంటే సదా భిన్నమైనవి. కర్మలు చేసినా తగులుకొనివి. కర్మటునకు ఉపయోగపడనివి అకర్మలు. విధి నిషేధాలను పట్టించుకోని కర్మలను వికర్మలు అంటారు. వికర్మలు సంకటంలో పడేస్తాయి. సర్వసాధారణ కర్మలను పెడదారి పట్టించి విధి నిషేధాలను కలిగించేవి వికర్మలు. విధికి వ్యతిరేక్తమైన
నిషేధయుక్తమైన వాటిని ఆచరిస్తే దోషం సంభవిస్తుంది, అవరోధం కలుగుతుంది. అందుకని అవి నిషిద్ధ కర్మలు. అట్టి దోషయుక్త కర్మలు వికర్మలు. అలా కర్మ అకర్మలను గూర్చి దర్శింపజేశాను. జీవుని పుట్టుక అజ్ఞానం వలన కలుగుతుంది, కాబట్టి అతను ఆచరించే కర్మలు అజ్ఞానయుతంగా ఉంటాయి. ఈ సంబంధంగా శ్రీధర స్వామి విశ్లేషణ విను. జీవుడు అజ్ఞాని, నిత్యక్రియలే వాని కర్మలు. నిత్యకర్మలు ఆచరించకపోవడమే అకర్మ. నిషిద్ధ కర్మలే వికర్మలు. అవి కర్మ అకర్మ వికర్మలనే త్రిపుటిని పెంపొందిస్తాయి. గుణదోష బుద్ధితో ద్వైత దృష్టి ప్రబలమవుతుంది. ఇప్పుడు అద్వైతంలో ద్వైతం ఎలా ఉంటుందో వర్ణిస్తాను. పురుషుడు ఒక్కడే అయినా సంకల్పంతో పూజలో కూర్చుంటే ధ్యేయం ధ్యానం ధ్యాత కారణంగా ద్వైతమనే పిచ్చి వ్యాపిస్తుంది. అక్కడ నానా రకాల ఉపచారాలు, పూజా సామగ్రి తన ఏకాంతానికి భిన్నమైన వాతావరణాన్ని పెంపొందిస్తాయి. అక్కడ ధ్యేయాన్ని ఉత్తమం అంటారు, కానీ ధ్యాత సామాన్యమని భావిస్తాడు. దాంతో ధ్యానం కుంటుపడి గుణదోషాలు పెరుగుతాయి. ధ్యానంలో త్రివిధ దోషాలుంటాయి. ధ్యేయాన్ని పవిత్రమని, తన ఆవరణ పవిత్రం కాదని ధ్యాత తాను అపవిత్రునిలా అవుతాడు. అలా ధ్యాన దృష్టితో తాను గుణదోషాల త్రిపుటిని, ద్వైత బుద్ధిని వృద్ధి చేస్తాడు. ధ్యేయం ధ్యాత ధ్యానం ఇవన్నీ తానే అని నిశ్చయించలేక గుణదోషాల స్వరూపాన్ని పెంపొందిస్తాడు. ఉద్ధవా, ఈ సకల సృష్టిని ద్వైత దృష్టి పెంపొందించింది. ఆ ద్వైతం వలన కర్మల త్రిపుటి కూడా వాటి వెనువెంటనే పెంపొందింది. ద్వైతంపై ఆసక్తి పెరిగే కొద్దీ విషయ సుఖం అనుభవానికి వస్తుంటుంది. ఇంద్రియాలను తృప్తిపరిచే కొద్దీ సంసారం పెరుగుతుంటుంది. పాము అమృతం తాగినా విషమవుతుంది. అలా ఇంద్రియాలతో సుఖాలను అనుభవించినా దుఃఖాన్ని పొందుతాడు. విషం కలిసిన పరమాన్నాన్ని పారబోసినట్లు యోగి ఇంద్రియాలను విషయాల పాలబడనీయడు. రసభరితమైన అమృత ఫలంపై పాము విషం చిందితే కాకి కూడా ముట్టనప్పుడు విషయ సేవన చేయాలన్న ప్రీతి ముముక్షువుకు ఎలా కలుగుతుంది? అది ఆత్మఘాతానికి తారితీస్తుందని ఇరువురికీ తెలుసు. విషయలోలుడు అందులో మరణాన్ని చూడడు. వాడి దృష్టంతా విషయ సేవనపైనే ఉంటుంది. సూర్యుడు ఉదయించి 2 జాములైనా గుడ్లగోబ మధ్యరాత్రి అని తలపోసినట్లుంటుంది విషయ సేవన చేసే ముముక్షుల పరిస్థితి. దానివలన జనన మరణాలు తప్పకపోగా ఆత్మపతనం సంభవిస్తుంది. ప్రాణుల జీవనం విషయాలపై ఆధారపడి ఉన్నప్పుడు విషయాలను త్యజించినవాడు ఎలా జీవించగలడు అనంటే దానికి సులభ మార్గం చెబుతాను. ఇంద్రియాలను విధి నియమాలతో నిగ్రహిస్తే చిత్తం శాంతిస్తుంది. అలా ఇంద్రియాలను మనస్సును నిగ్రహిస్తే ఆ త్యాగం ఉత్తమోత్తమం. ఇంద్రియాలు విషయాలపై మగ్నమైనా మనసును అందులో ప్రవేశించనీయరాదు. దీనినే త్యాగం అని గొప్ప గొప్ప యోగులంటారు. విషయాల ప్రాబల్యం పెరిగితే చంచలుడవుతాడు. దానికి తరుణోపాయం విను. నా స్వరూపం సర్వత్రా వ్యాపించి ఉంటుంది. వాని మనసు లోపల బయట కూడా ఉంటుంది. నన్ను తప్పుకొని పోవడానికి దానికి వేరు చోటు లేదు. అది నాలోనే ఉంటుంది. అలా ఆత్మస్వరూపాన్ని వీక్షిస్తే చిత్తం సర్వవ్యాప్తమవుతుంది. ఆ చిత్తంలో ఈ జగత్తు ఆద్యంతం కనబడుతుంది. నీ జీవరూపం చాలా అందంగా అగుపడుతుంటుంది. అందులో నీవు ఈ జగత్తును చూస్తే నీ సర్వాంగాలు జగత్తు అవుతాయి. చరాచరాలన్నింటిలో నీ స్వరూపాన్ని చూస్తుంటావు. జీవుడు పరిమితుడు కదా, జగత్తును ఎలా చూడగలడని నీవు అడగవచ్చు. బంగారం ఆభరణాలు ఏకరూపమైనట్లు జీవుడు నాలో ఐక్యమవుతాడు. కీటకం భ్రమరాన్ని ధ్యానించి భ్రమరమైనట్లు నీవు వెంటనే ఆత్మదృష్టితో ఆత్మతత్వమవుతావు. అరే, సముద్రంలో పడేసిన ఉప్పు కణం సముద్రంతో ఏకమైనట్లు నీవు నాలో ఐక్యమవుతావు. నీవు నేననే ద్వైతం అంతమైతే
పరమానంద స్వరూపంతో శుద్ధ బుద్ధ ముక్త సిద్ధుడవుతావు. శాస్త్ర శ్రవణంతో దృఢమైన జ్ఞానం కలుగుతుంది. పదే పదే మననం చేయటం వలన అనుభవ జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈ రెండింటినీ క్షుణ్ణంగా ఆచరిస్తే బ్రహ్మస్వరూపుడవుతావు. స్వహితం కోసం నీ చరణాలను అఖండంగా భజించినా విఘ్నాలు కలిగితే ఏం చేయాలి అంటే, దాంభికత్వాన్ని, లౌక్యాన్ని, ఫలాపేక్షను వీడి నన్ను భక్తితో సేవించే వానికి విఘ్నాలు కలగవు. ఆ విఘ్నాలను నాశనం చేయడానికి చక్రాన్ని చేతధరించి వాని వెనుక నిలబడి ఉంటాను. ఉద్ధవా, ఆత్మభావంతో పూజించిన వాని ఎదుట నేనుండగా విఘ్నం కలిగించడానికి దేవతలు కూడా సాహసించరు. బ్రహ్మ సంపన్నుడైన తరువాత చరాచర స్థావర జంగమ దేవదానవులందరిలోనూ ఆత్మవు నీవై ఉండగలవు. నీకు వేరుగా ఏదీ ఉండదు. అలాంటప్పుడు నిన్ను విఘ్నాలు ఎలా బాధించగలవు? బ్రహ్మాదులను కబళించగల కాలునికి కూడా ఆత్మవవుతావని శ్రీకృష్ణుడు అభయమిచ్చాడు. బాధ్య బాధకతలు నశించి సంకల్ప కల్పనలు ఆగిపోతాయి. బ్రహ్మానందోదయమై కర్మ మార్గం ముక్కలవుతుంది. బ్రహ్మానుభవం కలిగితే కర్మ బలహీనమవుతుంది. వేదం సేవకుడవుతుంది. విధి వివేకాలు దాస్యం చేస్తాయి. ఇంకా ఎంతని చెప్పను? నేను కూడా వాని ఆజ్ఞలో చరిస్తాను. ఆయన ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతాను. భక్త వచనాన్ని నిజం చేయడానికి నరసింహావతారంలో నేను స్తంభంలో ప్రత్యక్షమయ్యాను. దుర్వాసను వీపుపై మోసుకుని వెళ్లడం నీ కళ్ళతో చూశావు. దేవుడే ఆజ్ఞానువర్తి అయితే కర్మ దాసి అయినా జిజ్ఞాసువుతో స్వేచ్ఛగా విహరిస్తుంది అని నీవు అనవచ్చు. కానీ జిజ్ఞాసువు యథేష్టాచరణ చేయడు. పూర్తిగా కాలిపోయిన వస్త్రంలా అభిమానం లేనివానికి ప్రపంచ భాష విషయాలు మిథ్యగా తోస్తాయి. ఆయనకు విషయాచరణ ఉండదు. ప్రపంచంపై అధిక ప్రీతి, విషయాసక్తి, యథేష్టాచరణపై వ్యామోహం ఉంటే సంసార సంకటాలలో చిక్కుకుంటాడు. కానీ జిజ్ఞాసువుకు విషయాల పట్ల ఇచ్చ ఉండదు. కాబట్టి విషయ సుఖాలలో ఎలా వ్యామోహితుడవుతాడు? ఇప్పుడు జిజ్ఞాసువు కర్మలోని రహస్యం వర్ణిస్తాను. అతడు మనోరథాన్ని స్పృశించకనే సర్వధర్మాలను ఆచరిస్తాడు. జిజ్ఞాసువుల కర్మాచరణ. గుణదోషాలలో జిజ్ఞాసువు నిషిద్ధ కర్మలను ఆచరించడు. ఆయనకు భయం అంటే తెలియదు. ఆయన విహిత కర్మలను ఆచరిస్తాడు. కానీ నేను మంచి పని చేశానన్న గుణబుద్ధి వానికి ఉండదు. కుమ్మరివాని చక్రంలా పూర్వ కర్మానుసారం వ్యవహరిస్తాడు. ప్రవృత్తిలో సంకల్పం, మనసులో లక్ష్యం లేనట్టి కర్మలను జిజ్ఞాసువు దేహంతో చేస్తాడు. కర్మ సిద్ధించగానే గర్వంతో ఉబ్బిపోడు. ఆగిపోతే వ్యాకులపడడు. నిద్రించే వాడి వెనుక పులి ఉన్నా, ముంగిటకు స్వర్గసుఖాలు వచ్చినా ఆయనకు భీతి, ప్రీతి ఉండవు. గుణదోషాలలో చిత్తవృత్తులను విడనాడి బాలకుని వలె క్రీడిస్తాడు. కర్మప్రాప్తి అభిమానంతో సంభవిస్తుంది. నిరభిమానికి కర్మ అనేది ఉండదు. దేహ ప్రారబ్ధం వలన సర్వకర్మలను ఆచరిస్తాడు. అజ్ఞానంతో అభిమానం పెరిగి నేనే కర్తను అంటాడు. కానీ గురూపదేశాన్ని అనుసరించి తగిన అభ్యాసంతో ఆత్మజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానంతో సహా అభిమానం నిరసనమవుతుంది. జ్ఞాని దేహం ప్రారబ్ధానుసారం నిరభిమానంగా నడుస్తుంది. జ్ఞానుల సకల కర్మలు దేహంతోనే జరుగుతాయి. దేహమాత్రంగా చేసే ఆ కర్మలను అహేతుక కర్మలంటారు. పసిబాలుర ఉపమానాన్నిచ్చి నేను ఆ స్థితిని స్పష్టీకరించాను అంటూ కృష్ణుడు ఇప్పుడు నిరభిమాని లక్షణాలను వివరిస్తానని తెలుపగా ఉద్ధవుడు అమితోత్సాహంతో ఆలకించసాగాడు. నిరభిమాని లక్షణాలు. శాస్త్ర శ్రవణం వలన జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానానుభవంతో విజ్ఞానం ప్రాప్తిస్తుంది. అలాంటి జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు నిరభిమాని అవుతాడు. నిరభిమానత వలన హృదయంలో శాంతి పెంపొందుతుంది.
నిరంకుశ చిత్తాన్ని నిశ్చలం చేసే ప్రయత్నాన్ని, ఆక్రోశాన్ని సహించడాన్ని శాంతం అనరు. శాంతం సాగరం వలె ఉద్రేకపడదు. అనేక నదుల బురద నీటి కాలువల రూపంలో సముద్రంలో కలుస్తుంది. అయినా అది స్వస్వరూపంలో నిర్మలంగా ఉంటుంది. అలాగే వివిధ ప్రాణుల విషమత వలన అవరోధం కలిగినా చిత్తం విచలితం కాకపోవడం శాంతం. అటువంటి శాంతిని పొందినవాడు సర్వప్రాణులకు సఖుడు, ప్రీతిపాత్రుడు, సహృదయుడు. వాని స్నేహబంధం విలక్షణం. అతను స్నేహం కోసం సర్వస్వం అర్పిస్తాడు. తన స్వార్థం కోసం ఎవరిని మోసం చేయడు. కృపాపాత్రుడైతే ఉపదేశం చేస్తాడు. వాని చూపు చాలా అతర్క్యమైనది. సకల సృష్టిని నా రూపంగా చూస్తాడు. జగత్తు నాకంటే భిన్నం కాదన్న ఎరుకలో ఉంటాడు. అతను ఎటు చూసినా నేనే కనిపిస్తాను. నన్ను చూడకపోయినా ఆ చూడకపోవటం కూడా నేనే. వాని చూపు భగవంతుడనైన నేనే. సకల సృష్టి వానితో ఏకాత్మత పొందుతుంది. సకల జగత్తు నేనుగా ఉంటుంది. అతను నేను అనేది ఉండదు. అతను సర్వత్రా సమదృష్టితో ఉన్నందున ఏకాత్మతతో నాలో వసిస్తాడు. అలా మనోధర్మాన్ని వీడిన వానికి నేను సులభుడునవుతాను. ఇక వానికి దుఃఖాన్ని సహించవలసిన జన్మ ఎలా లభించగలదు? తల్లి గర్భమనే గుహలో రజస్వల రక్తంతో తండ్రి రేతస్సు ద్వారా గర్భ సంచారంతో సంసారం ప్రారంభమవుతుంది. తల్లి గర్భంలోని క్రిములు ముక్కులో, నోటిలో, ఛాతీలో, మస్తకంలో ప్రవేశిస్తాయి. మలమూత్రాల వేడిలో ప్రాణి నవమాసాలు ఉడుకుతుంది. జఠరాగ్నిలో గర్భగోళం ఉడుకుతుండగా ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది. ఆ గర్భవేదన వివిధ యాతనలు వద్దనుకున్నా అసహ్యం కలిగిస్తాయి. చివరకు ప్రసూతి వాయువు వెలువడి సర్వాంగాలలో తేలు కుట్టినంత యాతన ప్రజ్వరిల్లి మహాసంకటంగా దేహం జనిస్తుంది. అలాంటి అపవిత్రపు జన్మ ఉత్తమ పురుషునికి ప్రాప్తించదు. స్వస్థానానికి చేరుకున్నవాడు పురుషోత్తముడవుతాడు. వానికి వెనువెంటే నేనున్నందున వానికి పునర్జన్మ ఎలా సంభవం? వెంటనే నా రూపం పొందుతాడు. జన్మ లేకపోతే మృత్యువు కూడా రిక్తహస్తాలతో తిరిగిపోవలసిందే. అలా నా భక్తుడు నన్ను ప్రేమతో పూజించి నాతో ఏకరూపుడవుతాడు అంటూ శ్రీకృష్ణుడు ఉద్ధవుని వెన్నుతట్టి, ఇప్పుడు వెంటనే లే, ఇది నీవు సులభంగా సాధించగలవు. దానివలన జనన మరణాలు నశిస్తాయి. మేఘం నుండి వెలువడే నీటిని చాతకం గ్రోలినట్లు ఉద్ధవుడు శ్రీకృష్ణుని బోధను గ్రోలి చెకోరం చంద్రకిరణాలకై ఉత్సుకతతో ఉన్నట్లు హరివచనాల పట్ల అనురక్తుడైనాడు. పిల్ల పక్షులు తల్లిని చూడగానే మేతమేసే సమయమైందని గ్రహించి గూటి నుండి బయటకు వచ్చి తమ కోమలమైన నోటిని తెరిచినట్లు శ్రీకృష్ణుని ముఖార విందాన్ని వీక్షిస్తూ ఆనందంగా శ్రీకృష్ణామృతాన్ని వీణుల విందుగా గ్రోలసాగాడు. సుఖమహర్షి ఇలా అన్నాడు: భగవంతునికి దయ కలిగి మహాభాగవతుడైన ఉద్ధవునికి ఆత్మోపదేశం చేశాడు. కానీ దానితో ఉద్ధవుని కోరిక ద్విగుణీకృతమైంది. ఆ కారణంగా శ్రీకృష్ణుని జ్ఞానయుక్తమైన బోధను గమనించండి. శ్రీకృష్ణుడు వాచా తన రహస్యాన్ని ఉపదేశించాడు. ఆయనకు ప్రియమైన ఆ వివరణ వినాలన్న కోరిక పెరిగింది. కానీ దేవుడు భక్తుడు అన్న అంతరాన్ని ఉల్లంఘించలేడు. ఉద్ధవుని చిత్తం గద్గదమైంది. ఆయన శ్రీకృష్ణుడికి సాష్టాంగ ప్రణామం చేసి చేతులు జోడించి ఇలా ప్రశ్నించసాగాడు: యోగులకే యోగిరాజా, నీవు యోగులకు నిధివి, యోగమూర్తివి. యోగం నుండే నీవు ప్రకటమైనావు. యోగం నీ నుండే ఉద్భవించింది. నా మోక్షప్రాప్తి కోసం త్యాగ సన్యాస లక్షణాలను వివరించావు. కానీ త్యాగం అతి కఠినమైనది, పరమ దారుణమైనది. శ్రీపతి, ఆ త్యాగ పద్ధతి కఠినం. శ్రీకృష్ణ, కామం ఉంటే బుద్ధి విషయాసక్తమవుతుంది. వారికి త్యాగం చేయటం శక్యం కాదు. నీ కృప కలుగకపోతే భక్తిరహితులు ఆ త్యాగాన్ని ఎలా చేయగలరు? దేవుడు నిర్దేశించిన త్యాగం సర్వులకు శక్యం కాదు.
సర్వాత్మవైన నీవు హృదయంలో ఉండగా చిత్తం ప్రవేశించలేదు. అది విషయాలలోనే సంచరిస్తుంది. ప్రపంచం పట్ల ఆసక్తులైన భక్తులు నిన్ను విస్మరిస్తారు. వారికి త్యాగం చేయ శక్యం కాదు. వారి చిత్తం చంచలం, కలుషితమై ఉంటుంది. కాబట్టి త్యాగం చేయడంలో గల కఠినత్వాన్ని తెలియజేస్తాను. నీ మాయ విలక్షణం. దానివలన దేహంలో ఆత్మబుద్ధి స్థిరమవుతుంది. దేహ సంబంధంగా ఆత్మలన్నీ ఉంటాయి అన్న విపరీత భావన కలిగిస్తుంది. నేను, నాది అన్న ప్రవృత్తి బాగా పెరిగి బుద్ధి మూఢమవుతుంది. ఇంటి విషయాలలో ఆసక్తి మెండవుతుంది. త్యాగం చేయటం కష్టతరమవుతుంది. బుద్ధి నిర్మలమైతే ఆత్మస్వరూపం అవగతమవుతుంది. దేవుని కృప కలిగితే దాసులు తరించిపోతారు. పురుషోత్తమ, ఆత్మారామ, నీ దాసులమైన మమ్ములను సంసార యాతనల నుండి ముక్తులను చెయ్యి. హే శ్రీకృష్ణ, నిన్ను తప్ప వేరెవరిని ప్రశ్నించడం నాకు ఇష్టం లేదు. బ్రహ్మదేవుని ప్రశ్నిద్దామంటే ఆయన సృష్టి రచన చేసి సంసారాన్ని పెంపొందిస్తూ ఉంటాడు. ఇక సంసారాన్ని ఎలా భంగం చేయగలడు? తాను సృష్టించిన దానిని తానే నాశనం చేయడు. నారదుడు పరబ్రహ్మకు సంసారాన్ని వృద్ధి చేయవద్దని ఉపదేశించి శాపానికి గురైనాడు. శ్రీకృష్ణ, అలా సంసారంలో ఆసక్తుడై సంసారయుక్తుడైన వారిని ప్రశ్నించడానికి మనసు సాహసించదు. సరే, ఋషులను ప్రశ్నిద్దామా అంటే వారు స్వాభిమానం, మతాభిమానం కలిగి ఉంటారు. వారికి విరుద్ధంగా ఒక్క మాట మాట్లాడినా శపిస్తారు. కొందరు ద్రవ్యాభిలాషతో విషయాసక్తులై ఉదర పోషణార్థం శిష్యులకు ఉపదేశిస్తారు. అలా విషయాసక్తి కలవారు శిష్యునిలో విరక్తిని ఎలా కలిగించగలరు అని గురువును ప్రశ్నించిన వారు స్వార్థం నుండి విముక్తులవుతారు. నీవు సత్యస్వరూపుడవు, స్వయం ప్రకాశుడవు, సర్వాత్మవు, అవినాశివి అయినందున యుక్తి ప్రయుక్తులతో ఉపదేశించి సంశయాన్ని నివృత్తి చేయడం నీకు తెలుసు. కృష్ణనాథ, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగల సామర్థ్యం ముల్లోకాలలో నీకు తప్ప వేరెవ్వరికీ లేదు. అచ్యుత, నీవే ఆత్మవు. ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించేది నీవే. ఆత్మబోధలో స్థిరం చేసేది నీవే. యాదవరాజా, నీవు నిత్యము శుద్ధము అయిన పవిత్రమూర్తివి. నిన్ను మాయామోహాలు స్పృశించలేవు. కాబట్టి నీవు పవిత్రుడవని లోకులు నీ కీర్తిని గానం చేస్తారు. గోపాలుర ఉచ్ఛిష్టాన్ని ఆరగించిన నీ పవిత్రత మలినం కాకపోగా గోపాలురు ఉద్ధరింపబడ్డారు. పాలతో సహా పూతన ప్రాణాన్ని పీల్చిన నీ పవిత్రత శ్రేష్టమైనది. ఆమెను కూడా ఉద్ధరించావు. దోషంతోనే దోషులను తరింపజేశావు. కాళీయుడనే నాగరాజును మర్దించి వాని అహంకారాన్ని నిర్మూలించినా నీ పవిత్రత కలుషితం కాలేదు. వానిని నిర్విషుని చేసి ఉద్ధరించావు. అతి హీన దీన కర్మలచే అధోగతికి పోవలసిన రజకుని సంహరించి సాయుధ్య ముక్తిని ప్రసాదించావు. గోపికల కామాసక్తిని నిష్కామం చేయడం ద్వారా వారు పవిత్రులై సాయుధ్యధామానికి వెళ్ళారు. త్రిగుణాలలో తగులుకున్న వానిని ఆ గుణాలు వదలవు. కానీ ఆ గుణాలు నీలో గోచరించవు. నీకు దేశకాల పరిమితులు లేవు. నీవు అనంతుడవు. శృతులకే అంతుపట్టని నీకు ఏమని విన్నవించను, ఎంతని అర్థించను? నీవు హృదయస్థమైన జ్ఞానమూర్తివి. ముల్లోకాలలో జ్ఞానమూర్తివి నీవే. జ్ఞాన అజ్ఞాన మాయాశక్తి అంతా ఈశ్వరాధీనం. కానీ నీవు ఆ ఈశ్వరునికే ఈశ్వరుడువు. కృష్ణ, నీ కీర్తి సత్యం. శ్రీకృష్ణనాథ, సర్వులకు నియంతవు. సర్వం ఆచరించిన అకర్తవు. సర్వాన్ని భోగించిన అభోక్తవైన ఈశ్వరుడువు. దేశ కాలాల వల్ల నశించనిది నీ నివాసం. నీవు పూర్ణాంశలో ఉన్న పూర్ణావతారుడవు. నరులలో నీవు అవినాశివి. కాబట్టి నిన్ను నారాయణుడని అంటారు. నీ వల్లనే జీవులలో చలనం కలుగుతుంది. అందరినీ నడిపించేది నీవే. అలా నీవు స్వతహాగా ఈశ్వరుడవైన నరుని స్నేహితుడవైన నారాయణుడవు. భయంకరమైన యుద్ధ కారణంగా యోధాన యోధులు పరస్పరం సంహరించుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే నీవు నీ సకుడైన అర్జునుడికి బ్రహ్మజ్ఞానాన్ని బోధించావు.
నారాయణ, అలాంటి కృపాళుడవైన నిన్ను శరణు వేడాను. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవికమనే త్రివిధ తాపాలను సహించాను. ఈ సంసారం దుఃఖమయం, అంధకూపం. అందులో కామక్రోధ లోభాలనే దుష్ట సర్పాలు సంచరిస్తుంటాయి. నింద, స్పర్ధలనే ముళ్ల పొదలు నిండి ఉంటాయి. ఆ దుఃఖంలో చిక్కుకుని బ్రహ్మద్వేషంతో తల్లడిల్లుతున్నాను. దాని నుండి బయటపడే ఉపాయం తోచడం లేదు. కృపానిధి దయాళు, నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి నన్ను ఉద్ధరించు. భూతం ఆవహించిన వానిపై మంత్రగాడు మంత్రాక్షతలను చల్లి విముక్తిని చేసినట్లు ఉద్ధవుడనే శ్రీకృష్ణ వియోగ భూత బాధితునితో సంచరిస్తున్న అహం దున్నపోతును శ్రీకృష్ణుడనే మంత్రవేత్త యదు అవధూత సంవాదమనే మంత్రాక్షతలతో తరిమివేశాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవునితో, నీవు సావధానుడువు కా. జీవుడు భూలోకంలో తనను తాను ఉద్ధరించుకోవడానికి జన్మిస్తాడు. పరమార్థంలో తల్లిదండ్రులు, జామాత, భార్యాపుత్రులు, సోదరులు, బియ్యంకులు ఎవరూ సహాయం చేయలేరు. కానీ తన వివేకమే తనను ఉద్ధరించగలదు. ముముక్షు మార్గంలో జ్ఞానులు తత్వ వివేచనతో కార్యకారణ విచారం చేసి ఉద్ధరించబడ్డారు. వారు నిత్యానిత్య వివేకంతో త్యాగం ద్వారా అనిత్యాన్ని విడిచి నిత్యాన్ని స్వహితం కోసం స్వీకరిస్తారు. నిత్యత్వంలో మిగిలేది నా చిద్గణ రూపమని భావిస్తారు. ఆ రూపాన్ని సాధకులు అనన్యభావంతో చింతన చేస్తారు. నాపై దృఢభావం ఉండడం వలన నాతో ఏకరూపులవుతారు. భ్రమర కీటక న్యాయం వలె సతత చింతనతో వారు తమ్ము తాము ఉద్ధరించుకుంటారు. పశుపక్ష్యాదులకే హితం అహితం అన్న జ్ఞానముండగా మనిషికి ఎందుకుండదు? అది స్ఫూర్తి రూపంగా ఉంటుంది. నేను ఈ దేహంతో కర్మ చేసి తరిస్తానో లేదోనన్న విషయం వానికి స్ఫూర్తి రూపంలో తెలుస్తుంది. అశుభ వాసనలను వీడి విషయాలను కల్పనలో కూడా రానియని వాడు నరకయాతన నుండి తప్పించుకుంటాడు. గర్భావస్థలో జన్మలతో విసిగిపోయిన వానికి మరణం పట్ల ఏహ్యభావం కలుగుతుంది. జనన మరణాలను నాశనం చేయాలన్న తపన ఉద్భవిస్తుంది. భార్యాపుత్రుల పట్ల మోహం కలుగదు. ఆయుష్ను కాలం హరించి వేస్తున్నా తన హితమేదో తనకు బోధపడదు. అదే చింతనతో రాత్రింబవళ్ళు నిద్ర రాదు. ఇంతలో బాల్యావస్థ, తరుణావస్థ గడిచిపోయి వార్ధక్యం వచ్చేస్తుంది. అనుక్షణం కాలం వృధాగా గడిచిపోతుంది. వెనువెంటనే కాలుడు పొంచి ఉన్నప్పటికీ పరమార్థాన్ని సాధించలేదన్న చింత జగత్తుకు కలుగదు. జనన మరణ సుడిగుండాలలో అనర్థం గోచరిస్తుంది. స్వర్గం, నరకం, కర్మం, బ్రహ్మం ఈ 4 మానవ జన్మ వలన ప్రాప్తిస్తాయి. అందుచేత పాపకర్మలను వీడి మోక్ష ధర్మాన్ని స్వీకరించాలి. అరెరే, మోక్షప్రాప్తికి సాధనమైన నరదేహం వ్యర్థమవుతున్నదే అన్న చింత బాణంలా వాని హృదయంలో నాటుకోగానే విషయ చింతన నశిస్తుంది. అనిత్యమైన వాటిలో సంసారం నాశవంతమైనదిగా గ్రహించి సుఖ విషయాల పట్ల విరక్తుడవుతాడు. అలాగే పరలోక సుఖాలు నశ్వరమని, వాటి ద్వారా పతనం తప్పదని గ్రహించి వాటిని మనసులోకి కూడా రానియడు. భగవంతుడు ఎప్పుడు కరుణిస్తాడా? ఈ సంసార బంధం ఎలా విడిపోతుందా? పరమానందం ప్రాప్తించేదెలా? ఆత్మబోధ ఎప్పుడు లభిస్తుంది? ఓ శ్రీహరి, పరుగున వచ్చి ఈ దీనుని కరుణించు. భక్త కైవారి శ్రీకృష్ణ, ఈ సంసార సాగరాన్ని నుండి తరింపజేయమని నీటి నుండి బయటపడిన చేపల ఆత్మజ్ఞానం కోసం తల్లడిల్లుతాడు. భక్తి ప్రేమ తరంగాలు పెళ్ళుబుకగా దేహాభాస ఉండదు. అజ్ఞానంతో మానవ దేహాన్ని చేజార్చుకున్న, నాస్తికత్వంతో ఉపేక్షించిన, జ్ఞానగర్వంతో మిడిసిపడిన, విషయాల మోహంలో పడిన, సాధనాభిమానంలో చిక్కి మరణం పొందిన, కర్మ చేస్తూ అడ్డుత్రొవలో అడుగిడినా, చేయవలసిన చేతలు అలాగే ఉన్నాయన్న వివేకం కలిగినా విషయ వాసనలు వీడవు. సంతాపం ఉత్పన్నమై నారాయణ స్మరణలో లీనమవుతాడు. శ్రీకృష్ణుడు ఉద్ధవునికి ఇలా బోధించాడు. వివేకంతో సహా వైరాగ్యం కలిగితే తానే స్వయంగా గురువవుతాడు. వాని బుద్ధికి నేను వివేకాన్ని ప్రకాశింపజేస్తే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అట్టివానికి దేవుడనైన నేను వాని భావాన్ని అనుసరించి అన్నీ చేస్తాను. దీనిలో ఆవగింజంత అనుమానం లేదు. ఉద్ధవ, అంతఃకరణం నిర్మలం కాగానే ఆత్మబోధ సఫలమవుతుంది.
అలా వైరాగ్యంతో నిండి వివేకయుక్తమైన ధైర్యశాలి సాంఖ్యయోగ విచారం చేస్తాడు. వానికి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. వివేకవంతుడైన నరునకు ఆత్మస్వరూప ప్రాప్తి కలుగుతుంది. సర్వశక్తివంతమైన తత్వం మెల్లమెల్లగా హృదయంలో ఎరుకను కలిగిస్తుంది. దాని నుండి సర్వశక్తి ఉత్పన్నమవుతుంది. సకల శక్తులకు శక్తి ప్రదాత, సర్వశక్తులకు అంతుపట్టని ఆ దివ్య స్వరూపం గోచరమవుతుంది. ఉద్ధవా, ఈ సృష్టిలో అసంఖ్యాకమైన శరీరాలను సృష్టించాను. కానీ నాకు మానవ దేహమంటే ప్రీతి. కారణం, ఆ శరీరంలో జీవుడు నా రూపుడవుతాడు. నేను కొన్ని జీవులను ఒక పాదంతో, అనేకులను 2 పాదాలతో, కొన్నింటిని 3 పాదాలతో సృష్టించాను. 4 పాదాల జీవులు సుందరంగా ఉంటాయి. కొన్ని ప్రాణులను పాదాలు లేనివిగా సృజించాను. కొన్ని ప్రాణులు అనేక పాదాలతో చరిస్తాయి. అలా నానా విధాలైన జీవులను సృజించాను. వాటికి లెక్కే లేదు. కానీ వాటి కర్తను అవి తెలుసుకోలేవు. అవి మూఢమతులు. నన్ను పొందడానికి నా అంశతో జ్ఞానశక్తిని ప్రకాశింపజేసి పురుషుని సృజించాను. ఏ దేహంతో నన్ను పొందుతాడో ఆ దేహం నాకు చాలా ప్రీతి అని వేదం మానవ దేహాన్ని వర్ణిస్తుంది. దేవతలు కూడా నరదేహాన్ని ఇచ్చిస్తారు అని శ్రీకృష్ణుడు ఉద్ధవునకు నరదేహంపై తన ప్రేమను వెల్లడించాడు. ఈ శరీరంతోనే మానవులు వివిధ ఉపాయాలతో నన్ను పొందుతారు. నరదేహాన్ని పొంది కర్తనైన నన్ను అన్వేషిస్తారు. ముల్లోకాలకు సృష్టి స్థితి లయకారకుడను నేనే. నా బుద్ధిని అనుమానిస్తారు. దాన్ని నివృత్తి చేసే జ్ఞానం కూడా జడమే. కారణం, ఆ జ్ఞానాన్ని ప్రకాశింపజేసే స్వయం ప్రకాశకుడును నేను. నేను వాని నుండి వేరుగా ఉంటానని తెలుసుకుంటారు. సందేహాస్పదులకు నేను వశం కాను. అభిమానం నశిస్తే నా స్వరూపం అనుభవానికి వస్తుంది. మెల్లమెల్లగా బ్రహ్మపదాన్ని చేరుతారు. వారు కలికాలంలో తగాదా పడడానికి హఠం వేసుకుంటారు. నిర్మలమైన ముఖం అద్దంలో స్పష్టంగా గోచరిస్తుంది. అలా వివేకంతో అంతఃకరణం నిర్మలమైతే నరదేహంలోని ఆత్మ ప్రత్యక్షంగా భాసిస్తుంది. ఈ సందర్భంగా ఒక పురాతన ఇతిహాసాన్ని చెబుతాను, విను. యదు అవధూతల సంవాదం సాధకులకు జ్ఞాన సాధన వంటిది. యదు అవధూత సంవాదం. శ్రీకృష్ణుడు ఆనందంగా, ఉద్ధవా, మన పూర్వుడైన యదువు అవధూతతో సమానంగా బ్రహ్మజ్ఞానం గురించి సంవాదం చేశాడు. యదురాజు క్షత్రియులలో సూర్యుని వంటివాడు. ఇతర రాజులు ఆయన తేజస్సుకు వెలవెలబోతారు. అవధూత వద్ద గురు లక్షణాలను శ్రవణం చేసినందున ఆయనకు సాయుధ్య ముక్తి లభించింది. ఆ ప్రాచీన గాథను వివరిస్తాను. ఒకసారి యదు మహారాజు ఆత్మతేజశోభితుడై బ్రహ్మానందంలో ఓలలాడే ఒక అవధూత తన వైపు రావడాన్ని గమనించాడు. ఆ అవధూత స్వరూపాన్ని యదువు సూక్ష్మ దృష్టితో పరికించి యజ్ఞోపవీతం ఉన్నందున బ్రహ్మవేత్త అయిన బ్రాహ్మణుడని నిర్ధారించాడు. ఆ అవధూత భూమిపై నిర్భయంగా సంచరించేవాడు. యదువు అరణ్యంలో క్రీడించడానికి వెడుతుండగా ఆ అవధూత రాజు ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆయన తన శరీరంలోని శ్వాసను బయటకు వదలటం లేదు. ప్రాణాయామం చేయకనే ప్రాణాపానాలు సమత్వంగా ఉన్నాయి. ఆయన దృష్టి బహు చమత్కారికంగా ఉన్నది. అది దృశ్యాన్ని దృశ్యత్వంగా చూడటం లేదు. ఆయన సర్వాంగాలను గమనిస్తే సర్వత్రా జ్ఞానరూపం ద్యోతకమవుతున్నది. నేను అరణ్యంలో సంచరించేవాడినన్న భావం లేదు. అందరినీ సమదృష్టితో పరికిస్తున్నందున ఆయనకు సర్వవ్యాపకత్వం వచ్చింది. కర్త, కర్మ, కార్యం అన్నీ తానే అయినాడు. అలా అవధూత స్వామి తమ జీవితాన్ని తృణప్రాయం చేశాడు. సకలాన్ని తుచ్చంగా భావించి ఆత్మహితంలో రమిస్తున్నాడు. దేహం మిథ్య అన్న ఎరుకలో ఉన్నందున అహం నశించింది. నిత్యానిత్యాలనే హోమాలతో బ్రహ్మాగ్ని ప్రజ్వలితమైంది. 4 ఆశ్రమాలు తగులబెట్టి నిరాశ్రమి అయినాడు. ఆ ఆశ్రమాలలో శాస్త్ర విధులు తెలిపే గ్రంథాలు భస్మమైతే బూడిద కూడా ఆయన చేతికి అంటలేదు. విధి నిషేధాలు, పంచాయతన పూజలు,
మాడి మసయ్యాయి. సంచిత క్రియామాణ కర్మలు భస్మమయ్యాయి. ఆ విధంగా ఆత్మానందంలో పరవశమై తేలియాడుతూ నడిచి వస్తున్న అవధూతను యదురాజు చూశాడు. ఆయన సంకల్పరహితుడు. ఆయన సర్వాంగాలు భస్మచర్చితం. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆత్మబోధతో ప్రక్షాళన చేసినందున ఆయనను అవధూత అంటారు. అహాన్ని విసర్జించినవాడే అవధూత. యోగి పవిత్రుడు. అహంకారి జన్మ కర్మలలో చిక్కుకుంటాడు. దేహత్వమే లేనప్పుడు వృద్ధాప్యం, వార్ధక్యానికి ప్రవేశముండదు. తారుణ్యం శాశ్వతంగా ఉండడానికి మూల కారణం ఇదే. దాని లక్షణాలు ఇంకా ఉన్నాయి. నిత్య నూతనమైన ఆయన జ్ఞానం మలినం కాదు. ఆయన నిత్య నూతనత్వంగా నిత్య యవ్వనంలో తొణికిసలాడుతుంటాడు. ఆత్మజ్ఞాన ప్రభావం వలన ద్వైతాన్ని జయించినందున నిస్సంశయంగా వ్యవహరిస్తాడు. ఎలాంటి భయాలకు తావుండదు. అలాంటి లక్షణాలతో ఆత్మజ్ఞానంతో పరిపూర్ణుడైన ఆ అవధూతను చూసి యదు మహారాజుకు పూజ్యభావం జనించింది. రాజు ప్రసన్నుడై శ్రద్ధాయుతంగా సాష్టాంగ ప్రణామాలు ఆచరించి భక్తి ప్రపత్తులతో కైమోడ్చి ఇలా ప్రశ్నించాడు. స్వామి మహారాజా, ధర్మకర్మలు ఆచరించినా యమ నియమాలు పాటించినా లభ్యం కానిదేదో మీలో గోచరిస్తున్నది. మీరు సర్వకర్మలలో నేర్పరి. పసిబాలుడి వలె ఉన్నా మీ బుద్ధి బాలుని వలె లేదు. సర్వజ్ఞుని వలె ఉన్నారు. మీ వలె నరదేహాన్ని సార్థకం చేసుకున్న వారిని నేను చూడలేదు. భూలోకంలో ఎంతో మంది ధర్మార్థ కామాలు ఆచరించడానికి ఉబలాట పడతారు. ఆ విషయ సంబంధ జ్ఞానాన్ని పొందుతారు. సర్వధర్మాలను పాటిస్తున్నామని స్నాన సంధ్యాదుల గురించి గొప్పలు చెబుతారు. చివరకు ధనం కోసం గాయత్రిని ఫణంగా పెడతారు. మేము వేదోక్తమైన యజ్ఞాలు చేస్తాము, వేద మార్గాన్ని స్థాపిస్తామని అంటూ చివరకు స్వర్గ సుఖాలలో మునిగి తేలుతుంటారు. కొందరు ధర్మనిష్ఠాపరులమంటూ దర్భ, మృత్తిక, జలాలను వృధాగా వెచ్చిస్తుంటారు. కానీ వాకిటి ముందుకు వచ్చిన యాచకునకు పిడికెడు భిక్షం వేయరు. మోసగాళ్లు తమ లౌక్యాన్ని పెంపొందించుకోవడానికి వైష్ణవ దీక్షను చేపడతారు. త్వరగా పూజ ముగించి 2 చేతులతో శంఖం ఊదుతారు. ఆయుష్ను పెంచుకోదలచిన పుణ్యపురుషులు మేము వైద్యులం, అహింసావాదులమంటూ స్థావర జంగమాది సర్వజీవులను హతమార్చి యశోగర్వంతో మిడిసిపడుతుంటారు. తమ కీర్తిని పెంపొందించుకోవడానికి మలమూత్రయుక్తమైన దేహాన్ని ధనంతో సమానంగా తూచి ఇస్తే జ్ఞానమిస్తామంటారు. అలా రెండింటి యోగ్యత ఒక్కటేనని నిర్ణయిస్తారు. కానీ పరమార్థం కోసం పైసా కూడా ఖర్చు పెట్టరు. మూర్ఖులు మాయలో పడి నిజమైన స్వార్థాన్ని మర్చిపోతారు. వారి నుదుట ధనయోగం లేకపోయినా లక్ష్మీ ఉపాసన చేస్తారు. కానీ ఆ అభాగ్యులు లక్ష్మీనాథుడైన శ్రీపతిని పూజించరు. ఆ లక్ష్మిని అభిలషించిన వారికి లక్ష్మి దొరకకపోగా లక్ష్మీపతి వారిని నరకానికి పంపుతాడు. రోగ నివారణకు, ఆయుర్వృద్ధికి సూర్యోపాసన చేస్తారు. కానీ దేహం నశ్వరమని ఎరుగరు. వారు ఖచ్చితంగా ఆత్మస్వరూప భ్రాంతిలో చిక్కుకుంటారు. అలా ఆయుష్, కీర్తి, ధనం కోసం దేవుని పూజిస్తారు. కానీ స్వామిరాయ, నీవు పరబ్రహ్మ స్వరూపంలో ఐక్యమైనావు. విషయాసక్తి విలక్షణమైనది. ఆ మిథ్యాభ్రమలో లోకులు భ్రమిస్తున్నారు. జ్ఞాన సాధనలు పోగు చేసి విషయ సుఖాలను వాంఛిస్తారు. వేదాంతులు వాక్స్ఫూర్తితో అద్వైత బ్రహ్మను ప్రతిపాదిస్తారు. కానీ ఉదర పోషణార్థం జ్ఞానాన్ని విక్రయిస్తారు. యోగిని, జ్ఞానినంటూ లోకులకు వాయు నిరోధం చేసి చూపించేవాడొకడు, ధ్యానంలో కూర్చునేవాడొకడు. కానీ మనసులో విషయ చింతనను వీడరు. అలా జ్ఞానాన్ని వాంఛించే అనేక మంది పలు సాధనాలను ఆచరించి మూర్ఖులవుతారు. మీరు అలౌకికులు. మీరు ఆత్మసుఖాన్ని సాధించి జీవితాన్ని తృణప్రాయం చేశారు. 2 తీరాలలో మంటలు చెలరేగితే ఏనుగు నదిలోకి దూకుతుంది. దానివల్ల అగ్ని తాకిడి ఉండనట్లు మీరు దుఃఖరహితంగా ఉంటారు. మీరు ఆత్మానందంలో తృప్తులై శాంతులైనారు అని నాకు తోస్తున్నది. మీరు సర్వజ్ఞులు. కానీ ఆ జ్ఞానాన్ని ప్రదర్శించరు, ఏమీ చెయ్యరు, ఏదీ కోరరు. మీ ఆత్మశాంతి జడమైనదిగా లోకానికి ప్రదర్శిస్తారు.
మీరు స్వస్థుల వలె కనబడతారు. మీ శరీరంలో ఏ వైకల్యము లేదు. మీరు శరీరులైన అశరీరులుగా శోభాయమానంగా చరిస్తారు. జ్ఞానంతో సమానమైనది వేరేదీ లేదు. అది మీలో ప్రవేశించినందున మిమ్ములను జ్ఞాని అంటారు. మీరు కర్మ చేసినా అకర్తలే, అదే మీ దక్షత. మీరు బ్రహ్మరసంలో పరిపూర్ణులైనందున మీ మాటలలోని మాధుర్యం అమృతానికి కూడా లేదు. బ్రహ్మానందంలో లీనమైనందున జగత్తులో దేనిని లక్ష్యపెట్టరు. మీరు ఆత్మస్వరూపంలో జాగృతులైనందున నాది నీది అనేది ఉండదు. ఆ పిచ్చి మీలో ఉందని సకల జగత్తుకు గోచరిస్తుంది. మీరు ఆత్మజ్ఞానంలో తృప్తులై పరమానందంతో శాంతులైనారు. ఈ లక్షణాలు మీలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. కామ లోభమనే దావాగ్నిలో జ్వలిస్తున్న ముల్లోకాలు మా కళ్లకు ప్రత్యక్షంగా కనబడుతున్నాయి. అందులో నుండి ఏదీ వదిలిపోతున్నట్లు కనబడటం లేదు. కానీ అవధూత, మీరు దావాగ్నిలో ఉన్నా కాలిపోరు, దుఃఖరహితంగా ఉంటారు. అగ్ని శీతోష్ణాలు మిమ్మలను స్పృశించలేవు. మీ శాంతం మహా విలక్షణమైనది. అది మాకు ఎన్నటికీ బోధపడదు. లోకులను తుచ్చంగా భావించి ఆత్మహితంలో రమిస్తుంటారు. మీరు బ్రహ్మరూపంలో స్థిరమై ఉంటారు. ఆ కారణంగానే దయాళు కృపామూర్తి మీకొక విన్నపం. మీరు బ్రహ్మవేత్తలు, ఆత్మానందంలో పరిపూర్ణులు. ఆ ఆనందానికి కారణం చెప్పవలసింది. మీరు దేహంతోనున్న విదేహులే. మిమ్ములను విషయాలు స్పృశించలేవు. ఇంతటి అలిప్తతను ఎలా సాధించారు? మీకు రాజులంటే భయం లేదు, శ్రీమంతులంటే ఇష్టం లేదు. పేదవారి మనోరథాన్ని మన్నించి వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించడానికి ఇష్టపడతారు. అలాంటి కరుణామయులు మీరు. మీరు దుఃఖితులకు సోదరులు, దీన దయాళురు, ఆత్మభావంతో ఉన్న భక్తవత్సలురు. శ్రీకృష్ణుడు యదురాజు సంవాదాన్ని ఆనందంగా చెబుతూ ఉద్ధవుని సావధాన చిత్తంతో హృదయగతం చేసుకోమన్నాడు. ఆ శ్రీపతి స్వయంగా యదు మహారాజు భాగ్యాన్ని వర్ణించసాగాడు. యదురాజు బ్రాహ్మణులకు గొప్ప భక్తుడు, తత్వశీలుడు, బుద్ధిమంతుడు, శ్రద్ధాళువు. అందుచేత భగవంతుని కృపతో భాగ్యవంతుడైన అవధూతను కలిశాడు. తన హితం కోసం నమ్రతతో మృదు మధుర స్వరంతో ఆయనను ప్రార్థించి మధుపర్క విధితో పూజించాడు. అవధూత సంతుష్టుడై పాలసముద్రం ఉప్పొంగినట్లు, దయా అనే మేఘం గర్జించినట్లు, ఆత్మసుఖం బాకాలు మోగించినట్లు ఇలా అన్నాడు: రాజచూడామణి, నీవు ఎదుకుల దీపకులలో సూర్యుడవు. నీ వాక్కు ధన్యం. నీ గుణాలతో నన్ను తృప్తిపరచావు. రాజు అయినప్పటికీ సాత్విక సిద్ధ లక్షణయుక్తుడవు. భూమిపై నీలాంటి వారెవరూ నాకు తారసపడలేదు. నీ ప్రశ్నలు సుందరమైనవి, గుణయుక్తమైనవి. నీవు స్వయంభువవు. నీవు ఆత్మానందానికి కారణం అడిగావు. దానిని నీకు యథారీతిగా వివరిస్తాను. రాజా, గురువు లేకుండా ఆత్మప్రాప్తి కలగదు. నీకు ఎలాంటి గురువు అవసరమో చెబుతాను. ఆత్మబుద్ధిని గురించి తెలుసుకోవడానికి అనేక మంది గురువులను ఆశ్రయించాను. ప్రాణులలోని సద్గుణాలను నేను గురువులుగా స్వీకరించాను. ఆ గుణాలను ఆత్మస్థైర్యంతో ధారణ చేసి ముక్తుడనై స్వేచ్ఛగా తిరుగుతున్నాను. రాజా, సంసారం నుండి తరించాలంటే సద్బుద్ధి అవసరం. అది తప్ప అన్యోపాయాలేవి అక్కరకు రావు. సద్బుద్ధి లేనివాడు సంసారానికి అంకితమైన దాసిలా రాత్రింబవళ్ళు దుఃఖంలో మగ్గుతుంటాడు. వానికి క్షణం కూడా విశ్రాంతి లభించదు. హృదయ మందిరంలో సద్బుద్ధి లేకపోతే వైరాగ్యం కలగదు. ఇక తరించేదేముంది? వివేకం స్వప్నంలో కూడా గోచరించదు. వైరాగ్యానికి సద్బుద్ధి తోడైతే సంసారం రెండు ముక్కలవుతుంది. సంసారం నాశనం అవడానికి శిష్యుని ప్రజ్ఞే కారణం. ఆ ప్రజ్ఞాబలం శాశ్వతమైతే సంసారం ఎండ మావిలాగా అవుతుంది. నేను ఏ గురువును గూర్చి చెప్పినా నీ బుద్ధితో ఎంపిక చేసి గ్రహణ శక్తితో స్వీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. దానివలన శిష్యుని గ్రహణ శక్తి గోచరిస్తుంది. ఆ బుద్ధి లక్షణాలను వివరిస్తాను. వాటిని చాటలో వేసి చెరిగి జల్లెడతో జల్లించాలి. అందులో నుండి వాటిని ఉంచుకోవాలా, విసర్జించాలా అనేది ఆలోచించాలి. జల్లెడలో నుండి క్రింద పడేది నిజమైన సూక్ష్మతత్వం. గుణదోషాలనే రాళ్ళు జల్లెడలో ఉండి గరగరా చప్పుడు చేస్తాయి. వెంటనే త్యజించకపోతే తప్పక హాని చేస్తాయి.
కానీ చేట స్థితి వేరు. తవుడు, పొట్టు, చెత్త మొదలైన వాటిని చెరిగేసి అసలైన విత్తనాలను పొట్టలో దాచుకుంటుంది. స్వతహాగా వైరాగ్యంతో తప్పించడమంటే గుణాల అపక్వతను పక్వం గావించడమే. అదే అసలైన స్థితి. వీరశ్రేష్ఠ, ఆ విధంగా 2 స్థితులను దృఢ నిశ్చయంతో ధారణ చేయాలి. అప్పుడు చేతిలోని అద్దంలా పరమార్థం కరతలామలకమవుతుంది. యదువుతో ఆ బ్రాహ్మణుడు ఇలా అన్నాడు: నేను చెప్పిన లక్షణాలను లక్ష్యశుద్ధితో విను. నేను ఎవరెవరి వద్ద ఏ ఏ గుణాలను స్వీకరించానో వాటిని నేను గురువులుగా చేసుకున్నందున నాకు అగణిత గురువులయ్యారు. కాబట్టి జగత్తంతా గురుమయంగా గోచరించసాగింది. నేను స్వీకరించిన గుణం నాకు గురువైంది. దోషాలను చూసి త్యజించినది నాకు గురువైంది. అలా గుణగ్రాహకత, దోషత్యాగం ఈ రెండింటిపై సమభావంతో గురుభావం కలిగింది. రాజా, అలా యోచిస్తే నీకు ఈ జగత్తంతా గురుమయంగా భాసిస్తుంది. ఈ సాధన చేస్తే పరమార్థం ప్రాప్తిస్తుంది. ఇలాంటి విలక్షణమైన వివరణ నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు. అందుకని నేను గురువులుగా భావించిన వాటిలో ప్రధానమైనవి నీకు వివరిస్తాను. నాకు 24 మంది గురువులు. భూమి, వాయువు, ఆకాశం, అగ్ని, జలం, చంద్రుడు, సూర్యుడు, కపోతం, అజగరం, సముద్రం, శలభం, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, చేప, పింగళ అనే వేశ్య, తీతువు పిట్ట, బాలుడు, కుమారి, కమ్మరి, పాము, సాలెపురుగు మరియు కుమ్మరి పురుగు. 25వ తత్వమైన ఆ పరబ్రహ్మను పొందడానికి ఆ 24 మంది గురువులను ఉపాసించాలి. వివేకంతో, ఆత్మబుద్ధితో పూజ చేయాలి. ఆత్మజ్ఞానం హృదయంలో నాటుకోవడానికి ఆత్మానాత్మ విచారంతో అనేకులకు గురుత్వమిచ్చి ఆత్మహితం కోసం గురువులుగా చేసుకున్నాను. ఏ యుక్తితో, ఏ విచారంతో, ఏ లక్ష్యంతో ఎలా గురువుగా స్వీకరించానో వివరిస్తాను. ఓ నిర్మల వివేక చక్రవర్తి, రాజరాజేశ్వర, గురువులు ఎంతమంది ఉన్నారో నీకు చెప్పాను. వారి వద్ద నుండి ఏ ఏ గుణాలను యుక్తితో ఎలా గ్రహించానో నీవు నేర్చుకుంటే వికల్ప భ్రాంతి వీడి ఆత్మస్థితిని చేరుకుంటావు. నహుషరాజు పుత్రుడు యయాతి. యయాతి పుత్రుడు యదువు. ఆ వంశ పరంపరలో యదువును నాహుష నందనుడు అంటారు. అందుచేత అవధూత, ఓ నాహుష పుత్ర, పురుష సింహ, ఇప్పుడు గురు లక్షణాలను శ్రవణం చెయ్యి. గురువులో గ్రహించవలసిన లక్షణాలను తప్పక గ్రహించు. ఆ గుణాలను విపులంగా చెబుతాను, సావధానుడవై విను. గురు లక్షణాలను వినడానికి యదువు సర్వాంగాలను వీణులుగా చేసి లక్ష్యశుద్ధితో ఆలకించసాగాడు. శబ్దార్థంలో లీనమై సర్వ వికల్పాలను విసర్జించి నమ్రతతో ఆలకించిన విషయాలతో ఏకత్వం చెందాడు. 24 గురువులు. 1. భూమి. పరమార్థంలో శాంతం ప్రధానం. సాధకునికి అది ఆవశ్యకం. కాబట్టి ఆరంభంలో శాంతం కోసం పృథ్వీని ఆశ్రయించాను. పర్వతం, వృక్షం, భూమి అని 3 విధాలుగా పృథ్వీ గురువు. ఈ మూడింటి గుణాలను గ్రహించాను. అందువలన పృథ్వీకి గురుత్వం ప్రాప్తించింది. ఆంతర్యాన్ని నిగ్రహించడమే శాంతి. బాహ్యేంద్రియాలను నిగ్రహించడమే దమం. ద్వంద్వాలను సహించడమంటే ఆ రెండింటినీ సహించడమే. అదే క్షమ. అనేక ప్రాణులు పృథ్వీని నాది నాది అంటూ తమ వృత్తి వ్యవహారాలకు అనుగుణంగా ముక్కలు ముక్కలు చేస్తారు. ఆ జీవుల వివిధ వ్యాపారాలను, వ్యవహారాలను భూమి నడిపిస్తుంది. తన ఏకాత్మత్వాన్ని వీడకుండా సర్వదా అఖండంగా ఉంటుంది. అలాగే ఉంటాయి యోగి లక్షణాలు. యోగి తాను వివిధ కర్మలను ఆచరించినా వృత్తి ఏకరూపంగా ఉంటుంది. దేహగతి ప్రారబ్ధాన్ని అనుసరించి ఉంటుంది. జీవుడు ప్రారబ్ధానుసారం వ్యవహరిస్తాడు. భూమికి ద్వంద్వాల బాధ ఉండదు. ప్రాణులు భూమిని పూజించినా, తవ్వి బాధ పెట్టినా తన క్షమాగుణాన్ని వేడదు. ద్వంద్వ భావాలు లేక ఆత్మరూపంలో నిశ్చలంగా ఉంటుంది. అలాగే యోగి
భిన్న భిన్న స్వభావాలను గాంచిన భీతిల్లడు. సకల భూతాలలో ఆత్మభావం ఉన్నందున విషయాలలో సమభావం ఉంటుంది. రాజా, ఇప్పుడు నీకు భూమి యొక్క మరో శాంత గుణాన్ని తెలియజేస్తాను. శాంతం ధరించినందున సాధు సత్పురుషులకు భగవద్భక్తి ప్రాప్తించింది. భూమిపై మంటలు మండించినా, నాగలితో దున్నినా, కాలితో తన్నినా, తవ్వినా, చిమ్మినా అది అపరాధంగా భావించదు. ప్రతిగా సర్వ ప్రాణుల ఎడ ప్రసన్నంగా ఉంటుంది. నానా రకాల ధాన్యాలను పండించి ప్రాణులను తృప్తిపరుస్తుంది. కాబట్టి ఆత్మశాంతి కోసం గురువుగా చేసుకున్నాను. భాగ్యవంతుడైన ఓ రాజా, శాంతం మహిమ అపూర్వం. అపరాధాన్ని సహిస్తే దానిని శాంతం అనలేము. అతడు అపరాధిని ఉపేక్షించాడు, అంతే. చెరకును విరిస్తే అది తీయగా ఉంటుంది. దానిని విరిచిన ఆయుధం కూడా తీయగా ఉంటుంది. దానిని మెలితిప్పినా, చెక్కును లాగినా అది ఉపకారంగా భావించి అధిక రుచి ఇస్తుంది. అపరాధాన్ని సహించి మేలు చేయడమే జగత్తులో సరైన నిర్ద్వంద్వ శాంతం. తనకు చేసిన అపరాధాన్ని సహించి ప్రతిగా ఉపకారమునర్చడం పృథ్వీ నుండి నేర్చుకో. పరోపకార ప్రవృత్తి కలిగి ఉండు. భూమి నుండి బయలువెడలిన పర్వతాలను కూడా నేను గురువుగా చేసుకున్నాను. వాటి నుండి ఏమి నేర్చుకోవాలో ఇప్పుడు విను. అది రత్నాలు మొదలైన పదార్థాలను సంగ్రహించినా కేవలం పరోపకారార్థమే. గడ్డి, నీరు తదితర పదార్థాలను పరోపకారం కోసం భరిస్తుంది. అది ఎవరిని పిలవదు, ఎవరిని వద్దనదు. అది ఎవరిని తరిమివేయదు. యాచకుల కోరిక ప్రకారం వారికి మేలు చేస్తుంది. ఎండాకాలం ముగిసే సమయానికి దానిపై గడ్డి, ధాన్యం అంతమవుతాయి. కానీ పర్వతం ఇచ్చినదేది మళ్లీ వెనుకకు తీసుకోదు. అందుకని పరమేశ్వరుడు మేఘాలతో దానిని సమృద్ధి గావిస్తాడు. దాత దేనిని ఉల్లాసంగా దానం చేసినా దానినంతా జగన్నాథుడు తిరిగి పూరిస్తుంటాడు. మనసులో సంశయం లేకపోతే అచ్యుతుడైన భగవంతుడు అనంతంగా ప్రసాదిస్తాడు. భగవంతుడు నిజమైన దాత అని సంశయాత్మకులు అంగీకరించరు. అందువలన వారు దారిద్ర్యంలో మగ్గుతుంటారు. పర్వతం ఉద్భవించింది కేవలం పరోపకారార్థమే. వేరే ఇతర భావనలు దానికుండవు. సాధకులలో పర్వతం వంటి ఉదారత ఉండాలి. కాయ, వాచ, మనస సతతం దానం చేయడానికి మనసు ప్రసన్నంగా ఉండాలి. ఎన్ని వ్యవహారాలలో మునిగి ఉన్నా ఉపకారం చేయాలనే భావన ఉండాలి. కోట్లాది లాభాలను కాలదన్ని పరోపకారానికి సంసిద్ధుడై ఉండాలి. సాధకుడు పరమార్థం పట్ల ఆశ, స్వార్థాన్ని వీడి పరోపకారానికి తత్పరుడై ఉండాలి. దేహాన్ని కష్టపెట్టాలి. మూర్తీభవించిన ఉపకారంలా పరోపకారమే అవతారం ధరించిందా అన్నట్లు జన్మంతా ఉపకారానికే ఉన్నట్లుగా భావించాలి. చెరకు తన శరీరంలోని తీయదనాన్నంతా సకలులకు పంచి ఉపకారం చేస్తుంది. అలా యోగి సంసారంలో ఉంటూ తన ప్రవర్తనతో ఉపకారం చేస్తుంటాడు. పర్వతాల నుండి సహజంగా చిన్న వాగులు పారినట్లు యోగుల ఉపకారాల ఊటలు సదా ప్రవహిస్తుంటాయి. అవి ఎండిపోవు. వారు సకల జగత్తును ఉపకారంతో బద్ధులను గావిస్తారు. లోభిగుణం గలవారి సాంగత్యం వీడి పర్వతం ఏకాంతంగా ఉపకారం చేస్తుంది. ధైర్య ప్రవృత్తితో అది మూర్తీభవించిన ఉపకారమే అవుతుంది. పరోపకారం కోసం నేను పర్వతాన్ని గురువుగా చేసుకున్నాను. ఇప్పుడు వృక్షాల నుండి ఏం నేర్చుకోవాలో విను. సర్వాంగాలలో సర్వులమై సర్వకాలం సర్వత్రా సర్వుల పరాధీనతలో ఉండడం నేను వృక్షాల నుండి నేర్చుకున్నాను. వృక్షం తనను సంరక్షించే వారికి, దాన్ని నరకడానికి సిద్ధపడ్డ వారికి అది ఆధీనంలో ఉంటుంది. అలాగే యోగులు తమను పల్లకీలో కూర్చుండబెట్టినా, శూలాలపై నడిపించినా వారి ఆజ్ఞానవర్తులై చరిస్తారు. దేహాభిమానాన్ని వీడినందున యోగులు పరాధీనులై ఉంటారు. విశ్వమే నా ఆత్మ అని తలచి సర్వులు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అంతా నేనే అన్న భావంతో సాధకుడు తనను బాధించే వారిని లక్ష్యపెట్టడు. వారి ఆజ్ఞలు ఆచరిస్తూ ఆనందంగా ఉంటాడు. సుఖదుఖాలు ప్రారబ్ధాధీనమని ఎరిగి సర్వులు తన ఆత్మే అని తలచి పరాధీనుడై నర్తిస్తాడు. అందరిలోని ఆత్మ ఒక్కటేనని తెలుసుకుంటే పరాధీనత సిద్ధిస్తుంది.
ఈ పరాధీనతను నేను వృక్షాల నుండి నేర్చుకున్నాను. వృక్షాల నుండి నేర్చుకున్న మరో లక్షణం అతిథి పూజా విధానం. వృక్షాల వద్దకు ఏ అతిథి వచ్చినా వానిని విముఖుని చేయవు. ఆకులు, పండ్లు, పూలు, నీడ, బెరడు, కర్ర కావలసినవన్నీ ఇస్తాయి. వృక్షం వ్యవసాయం చేసేవానికైనా సమూలంగా దానిని ఛేదించేవానికైనా ఇద్దరికీ ఒకే ఫల పుష్పాలనిచ్చి సంతృప్తులు చేస్తుంది. వృక్షం మూలంతో సహా తన శరీరాన్ని యాచకులకిచ్చి సార్థకమైనట్లు సాధువులు తన మన ధనాలను సర్వం అతిథికి ప్రేమతో అర్పించి సంతుష్టిని చేస్తారు. అతిథిని విముఖుని చేయకూడదు అనేది సాధువు అలౌకిక గుణం. ఆయన అతిథికి అన్నం, ధనం, నీరు అన్నీ ఆనందంగా సమర్పిస్తాడు. యాచకుని కోరికను పూర్తి చేయడానికి తన సర్వస్వం కోల్పోయినా లెక్క చేయకూడదన్న విషయం నేను వివేకంతో, ఆత్మబుద్ధితో వృక్షాల నుండి నేర్చుకున్నాను. 2. వాయువు. ఇక రెండవ గురువు వాయువు. వాయువులో 2 రకాల గురుత్వాలున్నాయి. ఒకటి ప్రాణవృత్తి, రెండవది బాహ్య వాయువు. ప్రాణానికి విషయాసక్తి, విషయ సేవనం చేసినా అహంకారం కలుగనట్లు వాయువుకు అహంకారం ఉత్పన్నం కాదు. ప్రాణానికి కదలిక వలన క్షుధ ఉత్పన్నమై ప్రాణం క్షోభిల్లుతుంది. అందుచేత అంతఃకరణం, ఇంద్రియాలు విచలితమవుతాయి. ప్రాణాన్ని రక్షించడానికి ఆధారభూతమైన ఆహారం దొరికితే అది మంచిదా చెడ్డదా అన్న విచక్షణ ప్రాణం చేయదు. అలాగే యోగి దేహంపై అభిమానం కలిగి ఉండడు. విషయ సేవనం చేసినా ఆసక్తి ఉండదు. ఆకలి కొన్నవానికి రుచి పచ్చిలేని ఆహారాన్ని పెట్టినా రుచిని గుర్చి పట్టించుకోడు. జ్ఞానధారణ చెలించకుండా, ఇంద్రియాలు వికలం కాకుండా ఆహారాన్ని సేవిస్తాడు. ప్రాణం వలన ఇంద్రియాలకు బలం, దేహం నడుస్తుంది. కానీ దేహ కర్మలకు ప్రాణం లిప్తం కాదు. యోగి స్థితి కూడా అలాగే ఉంటుంది. అన్నీ తాను చేసినా అనాసక్తంగా ఉంటాడు. అందువలన దేహస్థితి ఆయనను స్పృశించలేదు. బ్రహ్మదేవుని వంటి వారి దేహంలో ఉంటాను, పంది మొదలైన వాటి దేహంలో ప్రవేశించకూడదన్న ఆలోచన కూడా ప్రాణానికి కలుగదు. ప్రాణం సమభావంతో దయగా ఉన్నట్లే యోగికి ఉచ్చ నీచ భావాలుండవు. భావన సర్వత్రా సమంగా ఉంటుంది. ఉత్తమం అధమం అన్న భేదభావం కలిగి ఉండడు. రాజు దేహంలో ప్రేమతో జీవితాంతం ఉండాలన్న సుఖభావం, బికారి దేహాన్ని త్యజించాలన్న నీచభావం ప్రాణానికి ఉండదు. దానికి సర్వత్రా పవిత్ర భావం ఉంటుంది. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాలనే వివిధ నామాలున్న ప్రాణం ఏకత్వాన్ని వేడదు. అలాగే ఉచ్చ నీచ, వర్ణ అవర్ణ, ఉత్తమ అధమ, గుణ అవగుణాలను చూసినా యోగి తన సమత్వ భావాన్ని వీడడు. ప్రాణం వాస్తవంగా దేహంలో ఉన్న బాహ్య వాయువుతో భేదభావం కలిగి ఉండనట్లు యోగి ప్రవృత్తి అంతర్బాహ్యాలలో ఒకేలా ఉంటుంది. తెలివైన వారు వాయువు వలె రెండింటిలో ఐక్యత సాధిస్తారు. అంతర్బాహ్యాలను ఐక్యభావంతో చూస్తారు. ప్రాణవాయువు సర్వ లక్షణాలను నీకు సవిస్తరంగా చెప్పాను. ఇప్పుడు బాహ్యవాయువు లక్షణాలను విను. వాయువు అందరినీ స్పృశిస్తున్నా పట్టించుకోనట్లు యోగి విషయ సేవన చేసినా దానిపై ఆసక్తుడు కాడు. అనాసక్త భావంతోనే కర్మ చేస్తాడు. అటువంటి యోగి ఇంద్రియ సాంగత్యంలో ఉన్నా, విషయాలలో రమిస్తున్నా, గుణ దోషాల పట్ల ఆసక్తి ఉన్నా వాని ఆత్మజ్ఞానం మలినం కాదు. వస్త్రం, చందనం, వనిత, పూల సహవాసంలో వాయువు విలాసాలను అనుభవిస్తున్నా వాటి వలలో చిక్కుకోనట్టు యోగి సుఖాలు అనుభవించినా వాటి పట్ల ఆసక్తుడు కాడు. కోట్లాది సుగంధాలు వాయువు చెంతకు వచ్చి కలిసినా వాటి పట్ల ఆసక్తి చూపక వదిలిపోయినట్లు యోగి ఆత్మరూపంలో సకల శరీరాలలో ప్రవేశిస్తాడు. కానీ ఆయా దేహాల గుణాలను ఆయా స్థానాలలో ఆశ్రయిస్తాడు. కోట్లాది సుగంధాలు వాయువు చెంతకు ఏతించినా అలిప్తంగా ఉన్నట్లు, ఆకాశం సకల పదార్థాలతో అలిప్తమైనట్లు యోగి దేహంలోని గుణాలతో అలిప్తుడుగా ఉంటాడు. 3. ఆకాశం.
ఆకాశం సకల వస్తువులతో సమభావంగా ఉన్నా దేనితో కలవక అభేద్యంగా నిర్మలంగా ఉంటుందని తెలిసి దాన్ని గురువుగా చేసుకున్నాను. పాము ముంగిసల మధ్య వైరమున్నా ఆకాశం ఆ రెండింటి హృదయాలలో వసిస్తుంది. ఆకాశం వైరాన్ని నిర్వైరంగా భావిస్తుంది. యోగి స్థితి అలాంటిదే. ఆకాశంలా యోగి వ్యాపకత్వంతో బ్రహ్మభావంతో తనను చూస్తాడు. బ్రహ్మ సమన్వయంతో చూస్తే స్థావర జంగమాలన్నీ తనలో నిండి ఉన్నాయి. తాను లేకుండా నువ్వు గింజంత జాగా కూడా లేదు అన్న ఎరుకలో ఉంటాడు. ఆకాశం సర్వ పదార్థాలలో ఉన్న అగోచరమైనట్లు యోగి దృశ్యం ద్రష్టలకు అతీతంగా ఉంటాడు. గడ్డపారతో ఆకాశానికి రంధ్రం చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. దానిని అగ్నిజ్వాలలు కూడా కాల్చలేవు. అది జ్వాలల చెంతనే ఉన్నా తాజాగా ఉంటుంది. శీతోష్ణాలనే ద్వంద్వాలు యోగిని బాధించలేవు. ఆయనను హతమార్చడానికి శస్త్రాలు సంధించినా ఆ శస్త్రాలను తానుగానే చూస్తాడు. ఆకాశానికి గాయం కానట్లు శస్త్రాలు ఆయనను గాయపరచలేవు. ద్వంద్వాలను వేరుభావంతో చూడనందున యోగి ఆత్మస్వరూపంలో శోభిల్లుతాడు. ఆకాశం దొరువులో మునిగినట్లుగా అగుపడినా దానికి తడి అంటనట్లు యోగి సర్వదేహాలలో ఉన్న వాటికి అలిప్తంగా ఉంటాడు. ఆకాశానికి బురద పూయాలని ప్రయత్నిస్తే అది పూసేవాడి మొహాన పడినట్టు యోగికి దోషం ఆపాదించాలని ప్రయత్నిస్తే ఆ దోషం వానికే తగులుకుంటుంది. ఆకాశం లోకులలో ఉన్న వారి సంసర్గంతో మలినం కానట్లు యోగి సర్వకర్మలు చేసినా మలినం కాడు. ఆకాశాన్ని మూటలో బంధించాలని ప్రయత్నిస్తే 4 చివరలు ఖాళీగా ఉన్నట్లు యోగిని కర్మలలో బంధించదలిస్తే ఆ కర్మలు నిష్కర్మలవుతాయి. ఘటంలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. వాస్తవానికి కుండ లోపల బయట ఆకాశం నిండి ఉన్నట్లు ఆత్మ దేహంలో ఉంటుంది. కానీ అది దేహం బయట ఉన్న చైతన్యంతో పరిపూర్ణంగా ఉంటుంది. ఆకాశం ధూళితో మలినం కాదు, నీటిలో తడవదు, అగ్నిజ్వాలలలో కాలిపోదు, సుడిగాలికి ఎగిరిపోదు, దట్టమైన మేఘాలు కప్పివేసినా అలిప్తంగా ఉంటుంది. అలాగే యోగి ఆత్మస్వరూపంలో లీనమైనందున కాలానుగుణమైన గుణాలకు వశం కాడు. కాలం యొక్క సామర్థ్యం చాలా గొప్పది. కాలం దేహానికి జనన మరణాలను సంక్రమింపజేస్తుంది. కానీ యోగి దేహాతీతుడైనందున జనన మరణాలుండవు. కలలో చింతామణి దొరికినా, చీకటి బావిలో పడినా మెలకువ రాగానే చేటు వాటిల్లిందని అనడు. అలా ఉంటుంది యోగికి దేహంతో సంబంధం. కాలం బ్రహ్మాదులను కూడా కబళిస్తుంది. కానీ అదే కాలం యోగుల చరణాలకు వందనం చేస్తుంది. యోగి కాలానికి కూడా ఆత్మ అయినందున ఆయన మహాకాలుడు. మెరుపులు మిరిమిట్లు గొలిపే తేజస్సుతో ఆకాశాన్ని ప్రకాశమానం చేస్తాయి. కానీ ఆకాశం వాటి లోపల బయట ఉన్నా అలిప్తంగా ఉంటుంది. అలాగే సత్వగుణం జ్ఞానాన్ని ప్రకాశింపజేస్తుంది. కానీ యోగి దానిని స్పృశించడు. కారణం ఆయన శుద్ధ జ్ఞానస్వరూపుడు. ఆయనకు ప్రాపంచిక జ్ఞానంతో పనిలేదు. సూర్యోదయంతో దివ్వె వెలవెలబోయినట్లు జ్ఞానం కలిగితే ప్రాపంచిక జ్ఞానం గురించి ఎవరు పట్టించుకుంటారు? సత్వం వలన జ్ఞానోదయం అవుతుంది. కానీ యోగి దానిని ప్రీతితో స్వీకరించడు. రజోగుణం కోపిస్తే ఆయనకు కర్మతత్వం రాదు. తమోగుణం వలన ఆయన క్రోధ మోహాలకు వశం కాడు. ఆయన స్వానంద సాగరంలోని జ్ఞాన లహరులలో గుణాతీతుడవుతాడు. అవధూత ఇలా అన్నాడు: నృపనందన, యదువీరా, ఇప్పుడు జలానికి గురుత్వం ఎలా వచ్చిందో లక్ష్యశుద్ధితో విను. 4. జలం. జలం లక్షణాలను గమనిస్తే స్వభావ సిద్ధంగా నిర్మలమైనది. తన స్వభావానుసారం మధురంగా మృదువుగా ఉంటుంది. తీర్థాలలోని జలం ప్రాణులను పవిత్రులు గావిస్తుంది. యోగి శరీరంలో ఇవే లక్షణాలుంటాయి. మలిన దేహంతో మునిగిన నీరు వారిని నిర్మలం చేస్తుంది. కానీ మలాన్ని కడిగేశానన్న అహంకారం ధరించినట్లు యోగి భావికుల పాతకాలను నిర్మూలించినా
గురుత్వ అహంభావం ధరించడు. ఎవరితోనైనా ఆయన ప్రవర్తన ప్రేమమయంగా ఉంటుంది. ప్రాణం పోయినా సరే ప్రాణుల పట్ల కఠినత్వం కానరాదు. చెకోరానికి చంద్రకిరణంలా, పక్షి పిల్లలకు తల్లి రెక్కలా, జీవులకు జీవనంలా వారి మనసు మృదువుగా ఉంటుంది. నీరు బాహ్య మాలిన్యాన్ని లేకుండా చేస్తుంది, కానీ యోగి అంతర్బాహ్యాలలోని మాలిన్యాన్ని శుద్ధం చేస్తాడు. నీరు ఒకే సమయంలో సుఖాన్నిస్తుంది, కానీ యోగి సర్వకాలాల్లో సుఖాన్ని అందిస్తాడు. నీటి సుఖం క్షణికం, మళ్ళీ దప్పిక వేస్తుంది, కానీ యోగి ప్రసాదించే ఆత్మానందానుభూతి తరగదు. నీటి మాధుర్యం నాలుక వరకే, కానీ యోగి సర్వేంద్రియాలను సంతృప్తిపరుస్తాడు. యోగి ప్రసాదించే మాధుర్యం ముందు అమృతం కూడా పేలవం. బ్రహ్మ ఇంద్రాది దేవతల పదవిని కూడా తుచ్చమని భావిస్తాడు. తన చెంతకు వచ్చిన సంతప్తులను జలం శాంతపరిచినట్లు యోగి తన స్పర్శతో సంసార తాపాన్ని నివారిస్తాడు. నీరు తాపం తీర్చినా తిరిగి తాపం కలుగుతుంది, కానీ యోగి స్పృశిస్తే త్రివిధ తాపాల నుండి ముక్తుడవుతాడు. యోగి జీవుని తృప్తపరిస్తే ప్రాణం పోయే వరకు తాపం కలగదు. అతడు ఆ ప్రేమ చల్లదనంలో స్వానుభవంలో ఓలలాడుతాడు. మేఘం నోటి నుండి జలం అధఃపతనమైన అందరికీ ఆహారం అందించి ఆనందాన్ని కలిగించినట్లు యోగి క్రిందకు దిగడమంటే భూలోకంలో జన్మించడమే. ఆయన లోకులను శ్రవణ కీర్తనల ద్వారా తృప్తిపరచి ఆత్మజ్ఞానంతో ఉద్ధరిస్తాడు. వాన కురిస్తే అందరూ ఆనందించినట్టు, గంగ దర్శనంతో పాపాలు క్షాళనమైనట్లు యోగుల దర్శనం చేసుకున్నవాడు భవరోగాన్నుండి ముక్తుడవుతాడు. యోగి దర్శనం స్పర్శ లభ్యం కాకపోతే వారి నామస్మరణ చేయాలి. దాంతో సాంసారిక దుఃఖాలన్నీ సమూలంగా నశిస్తాయి. భగవంతుని నామస్మరణ మానేసి భక్తుల నామం జపిస్తే భవబంధాలు ఎలా తొలగిపోతాయి అని అనుకోవద్దు. దేవునికి నామం లేదు. భక్తులు దేవుని ప్రతిష్ఠించి ఆయనకు నామరూపాదులను విలాసాలను అర్పిస్తారు. భక్తులు దేవుని ప్రతిష్టను పెంపొందించి వైకుంఠంలో కూర్చోబెట్టారు. భక్తులు దేవుని నిస్వార్థంగా ప్రేమిస్తే దేవుడు వారి ఆజ్ఞలు చరిస్తాడు. భక్తుల మాటకు కట్టుబడి అటు నరుడు ఇటు సింహం కాని స్వరూపధారణ చేసి స్తంభంలో ప్రత్యక్షమైనాడు. తన దాసుని వచనం మేరకు పాషాణం నుండి ప్రత్యక్షమయ్యాడు. భక్తుల భక్తికి దాసోహం అంటాడు. భక్తుల నామస్మరణను ఆలకించడానికి దేవుడు పరుగులు తీస్తుంటాడు. నామంతో భక్తుల భవబంధనాల వ్యధ సమసిపోతుంది. ఇప్పుడు అగ్ని లక్షణాలను వివరిస్తాను. 5. అగ్ని. అగ్ని సహజంగా తన తేజస్సుతో దేదీప్యమానంగా ఉన్నట్లు యోగి భగవద్భక్తిలో వెలిగిపోతుంటాడు. అగ్ని ప్రతి ప్రాణి కడుపులో స్థితమై సర్వభక్షణాలను ఆరగిస్తుంది. సురులకు దానిని ధరించే సామర్థ్యం లేదు. మండుతున్న అగ్ని కణికలను చేత ధరించలేనట్లు యోగి మనకు వశం కాడు. గుణాలతో సహా మాయ కూడా ఆయనను ఏమీ చేయలేదు. అగ్నికి నోరే పాత్ర, అలా యోగికి ఉదరమే పాత్ర. ఎలాంటి విచిత్రమైన వస్తువులను వారి ముందుంచినా దాచుకోరు. అగ్ని దేనిని సేవించినా తనలాగే తయారు చేస్తుంది. అలాగే యోగి అన్నింటినీ భక్షిస్తాడు, కానీ మాలిన్యాన్ని తాకడు. సువాసన గల చంద్రమైన దుర్గంధభరితమైన మారుజాతి కర్రైనా పరమ చేదు వస్తువైనా తీయనిదైనా అగ్ని వాటి ఆకార వికారాలను మసిచేసి తన మాదిరి చేస్తుంది. అలాగే యోగి ఆత్మదృష్టితో పరికిస్తాడు. దోషాలను నశింపజేసి ఆత్మజ్ఞానంతో సత్కరిస్తాడు. సుఖాలను అనుభవించినా అందులో ఆత్మానుభవాన్నే చూస్తాడు. అందువలన భోక్త కూడా తద్రూపుడవుతాడు. అదే యోగి భోగం. అగ్ని నోట ఏ అపవిత్రమైన వస్తువు పడినా నిర్మలమవుతుంది. అలాగే యోగి దేనిని సేవించినా పవిత్రమవుతుంది. అగ్ని ముఖతః యజ్ఞం జరుగుతుంది. ఆ కర్మ వలన స్వర్గం ప్రాప్తిస్తుంది. అలాగే యోగి నోట పడితే ఆత్మపదం ప్రాప్తిస్తుంది. రాజా, అగ్ని మరొక లక్షణాన్ని సావధాన చిత్తుడవై ఆలకించు.
అదే సాధకులకు సాధన, సిద్ధులకు సిద్ధ లక్షణం అవుతుంది. హోమగుండంలో అగ్ని ప్రజ్వరిల్లుతున్నా పైకి నివురు గప్పి ఉంటుంది. యజ్ఞశాలలో అగ్నిని ప్రజ్వలింపజేసి యాజ్ఞికులు గొప్ప గొప్ప యజ్ఞాలు చేస్తుంటారు. ఉపాసకుల భావాలను అనుసరించి అగ్ని వాటిని లభించేలా చేస్తుంది. వారి పాపాలన్నింటినీ దగ్ధం చేసి తనలో చేర్చుకుంటుంది. యోగి లీలలు కూడా అలాగే ఉంటాయి. ఆయన లోకులకు గుప్తంగా ఉంటాడు, ఎంత వెదకినా దొరకడు. కానీ భావికులు సర్వం అర్పించి మోక్షాన్ని పొందుతారు. యోగి వారి సంచిత క్రియామాణ కర్మలను భస్మం చేసి ఆత్మపదంలో ఆనందింపజేస్తాడు. రాజా, సగుణ నిర్గుణ భావాలు ఏకరూపమయ్యే అగ్ని మరో లక్షణాన్ని విశదీకరిస్తాను. అగ్ని స్వాభావికంగా నిరాకారం. అది కర్ర ఆకారంలో పొడవుగా, చక్రాకారంలో గుండ్రంగా, వివిధ ఆకారాలలో భాసిస్తుంది. భగవంతుని భక్తి అలాంటిదే. స్వమాయతో కల్పనాకృతులను నిర్మించి అనేక రూపాల్లో భాసిస్తాడు. గంగలో నీరు ఒకటే అయినా సుడులుగా, అలలుగా, కాలువలుగా వేర్వేరు ఆకారాల్లో భాసిస్తుంది. అలాగే జగదాత్మ విశ్వాకారాలలో భాసిస్తాడు. ఛాయామండపంలోని చిత్రాలు దీపప్రభలతో భాసిస్తాయి. రామ, రావణ మొదలైన నామాలతో జగత్తులో నాటకాలు ప్రదర్శించినట్లు శ్రీపతి ప్రాణులను వివిధ ఆకృతులతో ఆడిస్తుంటాడు. యోగి స్థితి కూడా అలాంటిదే. అనేక రకాల వ్యక్తులను చూస్తున్నా ఆత్మరూపంగా అవలోకిస్తాడు. ఆయనకు భేదభావం ఉండదు. ఆయన చూసేవన్నీ తానే అవుతాడు. దేహానికి జనన మరణాలుంటాయి. ఆత్మ నిత్యం, అవినాశి అని దృఢపరచడానికి చంద్రుణ్ణి గురువుగా చేసుకున్నాను. 6. చంద్రుడు. చంద్రుని కళ శుక్లపక్షంలో పెరుగుతూ కృష్ణపక్షంలో క్షయమవుతుంది. దానివలన చంద్రునిలో వృద్ధి, క్షయం ఉండదు. యోగి స్థితి కూడా అలాంటిదే. జనన మరణ షడ్వికారాలు దేహానికే. ఆత్మ అవినాశి, నిర్వికారి, అనంతం. ఘటం నశ్వరమే, కానీ అందులో చంద్రుని ప్రతిబింబం గోచరిస్తుంది. అలాగే నశ్వరమైన శరీరంలో ఆత్మ గోచరిస్తుంది. అది ఎలాంటి దోషాలతో లిప్తం కాదు. ఘటం చంద్రుని ఉత్పన్నం చేయదు. ఘటనాశమైనా చంద్రుడు నాశరహితంగా ఉంటాడు. అలాగే యోగి ఆత్మస్వరూపంలో స్థితుడైనందున దేహంతో పాటు జన్మించడు, నశించడు. ఆయన స్వస్వరూపంలో పరిపూర్ణంగా ఉంటాడు. కాలగతి నిగూఢమైనది. దానివలన ఉత్పత్తి లయలు జరుగుతున్నట్లుంటాయి. కానీ అది దేహానికే పరిమితం. ఆత్మస్వరూపాన్ని కాలం స్పృశించలేదు. కాలమనే నది వేగం చాలా జాస్తి. దాని ప్రవాహం సూక్ష్మగతిన సాగుతుంది. అక్కడ ప్రాణమనే తరంగాలు పుడుతూ గిడుతూ ఉంటాయి. కానీ జగత్తు పట్టించుకోదు. ఆ నదిలో లోకమనే చెత్త తేలుతుంటుంది. షడ్వికారాలనే భయంకర సుళ్ళు తిరుగుతుంటాయి. బాల్యం, తారుణ్యం వంటి శబ్దాలతో వార్ధక్యమనే జలాలు మందంగా ప్రవహిస్తుంటాయి. జనన మరణ సుడులలో తరంగాలు ఎగిసి పడుతుంటాయి. ప్రచండ వేగంతో ఉన్న ప్రవాహంలో ఆయుష్ అంతమవుతుంది. స్వర్గాది దేవాలయాలు విరిగి శిఖరాలపై ఉన్న ఇంద్రాదులు కింద పడతారు. ఆ తరంగాలు పాతాళ ద్వారం లోపలకు చొచ్చుకుని పోయి సర్పాలను నాశనం చేసి విధ్వంసమునరిస్తాయి. అలా కాల ప్రవాహంలో పంచభూతాలనే తరంగాలు ఎగసి పడుతుంటాయి. కానీ ఈ కథ ఎవరికీ గుర్తురాదు. మహాప్రళయ సమయంలో ప్రళయ మేఘాలు గర్జించి ప్రచండమైన వరదలొస్తాయి. బ్రహ్మదేవునితో పోల్చగల మహామహా వృక్షాలు మూలంతో సహా నిర్మూలించబడి కొట్టుకుపోతాయి. ఆ వరదలు అధికమైతే అందులో వైకుంఠం, కైలాసం కూడా మునిగిపోతాయి. అక్కడ కాలానికి ప్రవేశముండదు. మహాప్రళయంలో అలాంటివి అకస్మాత్తుగా సంభవిస్తాయి. కాలమనే నది అనివార్యం. కాలగతి సూక్ష్మమైనందున గుర్తింపుకు రాదు. ఆ సూక్ష్మగతిని గురించి వివరిస్తాను. దీపజ్యోతి మారదని అంటారు, కానీ అది క్షణక్షణం మారుతుంటుంది. కానీ ఆ సూక్ష్మగతిని ఎవరూ గమనించరు. ఆ దీపం ఆరిపోతే
కొండెక్కిందని అంటారు. గంగానది ప్రవహిస్తున్న అనుక్షణం నూతనంగా ఉంటుంది. కానీ అజ్ఞానులు ఆ నీరు యథాతథంగా ఉందంటారు. అలాగే కాలగతి ఎవరికీ తెలియదు. దేహాన్ని కాలం, వయస్సు కబళిస్తాయి. బాల్యం, కౌమారం, తారుణ్యాలలో కాలం దగ్గరగా ఉన్నా గమనించరు. అలా కాలగతి అగాధం. తరువాత సూర్యుని గురువుగా చేసుకున్నాను. రాజా, సూర్యుని నుండి ఏమి నేర్చుకున్నానో ఆలకించు. 7. సూర్యుడు. సూర్యుడు తన కిరణాలతో సముద్ర జలాలను శోషింపజేసి, వర్షాకాలంలో వర్షింపజేసి లోకులను తృప్తిపరుస్తాడు. యోగి స్థితి అలాంటిదే. ఆయన ఎవరి వద్ద నుండైనా కొంచెం స్వీకరిస్తే అది వారి హితం కోసమే. వారి కామనలను తీరుస్తాడు. ఆత్మానందంలో నిమగ్నుడైన యోగి తన యోగ బలంతో విషయ సేవనం చేస్తాడు. స్వల్పంగా సమర్పించినా వారిని సంతృప్తులను చేస్తాడు. కానీ విషయాలను గ్రహించినా తిరస్కరించినా వాటిపై ఆసక్తి ఉండదు. జలాన్ని శోషింపజేసినా వర్షించినా సూర్యుడు అలిప్తంగా ఉన్నట్లు యోగి విషయాల నుండి అలిప్తుడై ఉంటాడు. దొరువులో సూర్యుని ప్రతిబింబం కనబడుతుంది. అజ్ఞానులు సూర్యుడు దొరువులో మునిగిపోయాడని, అందులోని నీరు కదిలితే సూర్యుడు కదులుతున్నాడని భావిస్తారు. నీరు బురదైతే సూర్యుని కాంతి మందగించిందనుకుంటారు. వాస్తవానికి సూర్యుడు ఆ దొరువును స్పృశించడు. ఆయన ఆకాశంలో అలిప్తంగా ఉంటాడు. అలాగే యోగి దేహబుద్ధి లేకుండా దేహంలో వసిస్తాడు. అనేక రకాల ఉపాధులకు కట్టుబడినట్లుంటాడు. యోగిని దేహాభాస బాధించదు. ఆయన గుప్త జ్ఞానం లోకులకు తెలియదు. తాడు సర్పమన్న మిథ్యాభాస కలిగినా అది ఎవరినైనా చంపగలదా? అలా ఆత్మ చిదాకాశంలో ఉన్న మిథ్యాదేహంలో ప్రతిబింబించి దేహకర్మలను ఆచరిస్తుంది. అందుకని ఆ కర్మలు దానిని బాధించలేవు. సూర్యుని ప్రతిబింబం జలంలో కనబడినా అది జలంలో మునిగిపోయిందని ఎవరు అనరు. అలాగే తాను దేహానికి భిన్నం అన్న జ్ఞానం కలిగిన వానికి దేహకర్మల భీతి కలగదు. ఎండమావిలోని వరదను చూసి మూర్ఖులు కలవరపడి పడవ కోసం పరిగెత్తుతారు. అలా ఈ మిథ్యా సంసారం మూర్ఖులకు భయంకరంగా తోస్తుంది. కాబట్టి భార్యాపుత్రులు, గృహం మొదలైన వాటిని పొందడానికి ఆసక్తి కూడదు. ఈ విషయంగా అవధూత రాజుకు పావురం కథను వివరించాడు. సంసారం దుఃఖానికి మూలం. కేవలం స్త్రీ పట్ల ఆసక్తి, స్త్రీలోభం ప్రబలంగా ఉంటే వాని చెంత సకల దుఃఖాలుంటాయి. ఆ స్త్రీతో కలిగిన సంతానంపై మమకారం కలుగుతుంది. దాంతో సంసారులు దుఃఖితులవుతారు. ఆసక్తి, స్నేహబంధం అనే రెండింటితో మానవుడు పరాధీనుడవుతాడు. అందువలన అసాధారణమైన దుఃఖాన్ని సహిస్తాడు. ఆ కారణంగా ఎవరిపైనా ఆసక్తి, మైత్రి కలిగి ఉండకూడదు. స్నేహానికి బందీ అయితే దుఃఖం పాలవుతాడు. రాజా, స్నేహం వలన దుఃఖం ఎలా కలుగుతుందన్న విషయాన్ని విశదపరచడానికి ఒక పావురాల జంట కథను వివరిస్తాను. సావధాన చిత్తుడవై విను. 8. కపోతాల కథ. ఒక పావురం స్త్రీ సుఖ లాలసై అరణ్యంలోని ఏకాంత ప్రదేశంలో ఒక వృక్ష శాఖపై గూడు కట్టుకుని ఆడపావురంతో చాలా కాలం నివసించింది. మగపావురం, ఆడపావురం పరస్పరం ప్రేమగా ఉండేవి. వాటి ప్రేమ దినదినాభివృద్ధి చెంది హృదయంలో నిత్య నూతన ఆసక్తితో, హావభావాలతో, విలాసాలతో ఆనందిస్తూ ఒకదాని పట్ల మరొకటి మరులుగొని ఉండేవి. వాటికి ప్రాణం, మనస్సు వేరుగా లేవు. తినడం, తాగడం అంతా కలిసే చేసేవి. ఆ రకంగా అవి ఒకే ప్రాణంలా జీవించేవి. ఆ రెండు పరస్పరం ఒకదాని నోటిలో మరొకటి ఆహారం పెడుతూ కొద్దిగా భుజించినా ఎంతో మధురంగా భావించేవి. మగపావురం కష్టం చేసి అలసి సొలసి దొరికినదంతా తెచ్చి ఆడపావురానికిచ్చేది. దానిని వదిలి అది ఒక్క అడుగు కూడా వేసేది కాదు. పరస్పర సాంగత్యంలో అవి లోపల బయట తిరుగుతుండేవి. అవి రెండూ ఏకాంతంగా క్రీడించేవి, విహరించేవి, వినోదంగా ఆటలాడేవి. భార్య ఏకాంతంలో మధురంగా మాట్లాడుతూ మొగుడిని మాయలో పడేసేది. అవి ఒకే ఆసనంపై విశ్రాంతి గైకొనేవి, ఒకే శయ్యపై నిద్రించేవి.
అలా స్త్రీ సమాగమ సుఖంలో ఐశ్వర్యంపై జీవభావంతో విశ్వాసముంచితే హితం అహితం గుర్తురావు. గృహిణి మెప్పు కోసం నాట్యం చేసేది. తోటలో ప్రశాంత స్థలంలో వాటి సమాగమం జరిగేది. గూడు కేవలం నామమాత్రమే. సకల విషయ విలాసాలు అరణ్యంలోనే జరిగేవి. జీవాపేక్ష కంటే విలువైన పదార్థాలు భార్య కోరినవన్నీ మగపావురం కామమోహితే అయి శ్రమకోర్చి ప్రాణాలకు తెగించి తెచ్చేది. భార్యకు నచ్చిన వస్తువులను గుర్తించి అడగకనే తీసుకొచ్చేది. ధర్మాన్ని గుర్చి తలచేది కాదు. దీనులపై దయ తలచాలని దానికి తెలియదు. జీవభావంతో స్త్రీని దయగా చూడాలని మాత్రం దానికి తెలుసు. చక్కెరపై వాలిన ఈగను తోలినా అది ఎగిరిపోదు. అలా విషయాలను సుఖించే వారికి వృద్ధాప్యం, మరణం గుర్తుకు రావు. సత్యవాదులు పెద్దల వచనాన్ని పాలించినట్లు భార్య సంతోషమే తన సర్వస్వం అనుకునేది. ఆత్మతత్వాన్ని ఉపాసించే వారికి సర్వత్రా ఆత్మతత్వం నిండి ఉన్నట్లు దాని దృష్టిలో ఈ జగత్తులో భార్య తప్ప వేరేదీ లేదు. ప్రియమైన భార్య, పైగా గర్భవతి. లోబికి ఆయాచితంగా ధనం లభించినట్లయింది దాని పరిస్థితి. దాని కోరికలు అధికాధికం కాసాగాయి. పుల్లటి పదార్థాలు సేవిస్తూ కోతిలాగా పల్టీలు కొడుతూ ఆనందంగా నాట్యమాడేది. గర్భ సమయాన చేసే వేడుకలన్నీ చేసి రకరకాల కోరికలు తీర్చి ప్రసవ సమయంలో అది ఆడమన్నట్లు ఆడింది. ఇంతలో అది ప్రసవించి గుడ్లు పెట్టింది. ఆ వార్త విని దాని ఆనందానికి అవధుల్లేవు. హరిమాయ అఘటితమైనది. బ్రహ్మాదులకు అగమ్యమైన దేవమాయ గుడ్ల అవయవాలను నిర్మించింది. ఆ గుడ్లు మొదట రసంతో నిండి ఉన్నాయి. హరిమాయ దానికి గోళ్ళు, ముక్కు, రెక్కలు, నేత్రాలు నిర్మించి చమత్కారం చేసింది. మృదువైన గుడ్లు పగిలి అందమైన పిల్లలు బయటకొచ్చాయి. వాటిని చూసి తల్లి ఆశాంతం మురిసిపోయింది. కోమలంగా ముద్దులొలుకుతున్న పిల్లలను చూసి పుత్రవాత్సల్యంతో మాతాపితలు మంజుల స్వరంతో లాలించేవి. అవి రెండూ తమ పిల్లల ఆలనా పాలనా చూసేవి. వాటి మంజుల నాదానికి అవి ఆనందంతో పొంగిపోయేవి. పదే పదే వాటికి దిష్టి తీసేవి. ఆ పిల్లలను ఆలింగనం చేసుకుని ముద్దు మాటలతో మురిపిస్తూ తమ రెక్కలతో స్పృశించి తృప్తి చెందేవి. పిల్లలు వాటి ముందుకొచ్చి ముక్కులో ముక్కు పెట్టి ప్రేమను ప్రదర్శించేవి. కౌగిలించుకొని బాల్య చాపల్యంతో దూరంగా పారిపోయేవి. మళ్లీ పరుగున దగ్గరకు వచ్చేవి. తల్లిదండ్రుల ఆశ్రయంలో పెరుగుతున్నందున వాటికి దీనహీనత్వం తెలియదు. మంచి పిల్లలు కలిగారని వాటికి ఆనందం. వాటి ముద్దు ముచ్చట్లను ప్రేమగా చూసేవి. వాటి కళ్ళల్లో శాంతి తొణికిసలాడేది. పిల్లలు ఆడడం చూసి ఉభయులు ఒకేసారి పరుగున వెళ్ళి ప్రేమతో వాటిని ఎత్తుకుని కోమలమైన ముఖాన్ని చుంభించేవి. రాజా, అజుడైన పరమాత్ముని మాయ ఆ రెండిటిని ఎలా పడేసిందో చూడు. హృదయంలో ఒకదానిని మించి మరొకటి ప్రేమ బంధంతో పిల్లలను పోషించడంలో పూర్తిగా నిమగ్నమైనాయి. భార్యాపుత్రులపై మోహం అతి కఠినం. వాటిని పోషించడానికి ఆహారం కోసం అతి దీనంగా దశ దిశలు తిరిగేవి. పిల్లలు పెద్దవైనాయి. కుటుంబం బాగా పెరిగింది. అలాగే ఆహారం కూడా అధికంగా అవసరం కాసాగింది. అప్పుడు అవి సంసారం గూర్చి ఆందోళన చెందసాగాయి. పుత్రవాత్సల్యంతో స్నేహంగా ఆ రెండు చాలా సమయం తిరిగి ఆహారం తీసుకుని వచ్చేవి. ఆహారం దొరకకపోతే అవిశ్రాంతంగా తిరిగేవి. అవిశ్రాంతంగా శ్రమించినా చాలినంత ఆహారం లభించేది కాదు. పిల్లలపై మమకారంతో వాటికి నానా రకాల తినుబండారాలిచ్చి పోషించాలని ఆ ఉభయులు అరణ్యంలో, తోటలలో తిరిగేవి. ఒకరోజు ఆహారం తేవడానికి మాతాపితలు వెళ్ళిన తరువాత పిల్లలు ఆకలి బాధ తట్టుకోలేక ఆరాటంతో తమ గూటి నుండి బయటకొచ్చాయి. ఆ అరణ్యంలో ఒక వేటగాడు పక్షులను పట్టుకోవడంలో నిపుణుడు. విధివశాత్తు ఆ పావురం పిల్లలు వాని కంటబడ్డాయి. నల్లని వల విసిరి వాటిని వలలో ఇరికించి పావురాల జంట కోసం ఎదురు చూడసాగాడు. తమ పిల్లలపై ప్రీతితో పావురాలు ఆహారం గైకొని తిరిగొచ్చాయి. స్త్రీ సుఖం పట్ల ఆసక్తి పెరగడమే దుఃఖానికి మూలం. స్త్రీ సాంగత్యంలో కలిగే దుఃఖాన్ని వర్ణించలేవు. పురుషుల దుఃఖానికి స్త్రీ సాంగత్యమే కారణం. వారు
పుత్రులు, మనవళ్ళు మొదలైన వారి ద్వారా నానా రకాల దుఃఖాలను సహించవలసి వస్తుంది. ఆడపావురం తన పిల్లలు వలలో చిక్కుబడడం చూసి నెత్తి నోరు బాదుకుంటూ పెద్దగా ఆక్రోశిస్తూ మతి తప్పి దొర్లసాగింది. వలలో తన పిల్లలు అలమటించడం చూసి పెద్ద పెద్దగా కేకలు వేస్తూ రోధించసాగింది. మళ్ళీ మళ్ళీ పరుగెత్తి పిల్లల వద్దకు వెళ్ళి దుఃఖంతో విహ్వలయ్యి తల్లడిల్లసాగింది. తన మృత పుత్రులను చూసి అంతరంగంలో ప్రేమ పెళ్ళుబుకగా పతిని దుఃఖసాగరంలో పడవేయడానికి ఆ ఆడపావురం పుత్రవాత్సల్యంతో పిచ్చిదై వాటి గుణాలను తలుచుకుంటూ ఏడుస్తూ హితం మరచిపోయి తాను ఆ వలలోకి వెళ్ళింది. మాయ మోహం వలన కాలపాశం లాంటి ఆ వలలో చిక్కుకుంది. మోహం దానిని పిచ్చిదానిని చేసింది. ఆ విధంగా భార్యాపుత్రులను కోల్పోయి మగ కపోతం ఒంటరిదైంది. ప్రాణం కంటే ప్రియమైన భార్య పిల్లలు మృత్యుముఖంలో పడి ఉండడం చూసి దుఃఖంతో కుమిలిపోసాగింది. అది తన మనసులో ధర్మార్థ కామాలకు మూడింటికి ఆధారం గృహస్థాశ్రమం. అది పోవటంతో నా వాంఛలన్నీ తీరలేదు. ఆశ్రమహీనుడనయ్యాను. కృతార్థులను కాకమునిపే గత జన్మపు పాపపు సుళ్ళు నా ధర్మార్థ కామాలను కూలదోశాయి. గృహస్థాశ్రమంలోని 3 పురుషార్థాలను కోల్పోయాను. ఇక 4వ పురుషార్థం మిగిలింది. ఆ మోక్షాన్ని సాధించాలి. ఆశ్రమం కూలిపోతే చింత ఎందుకు అని అంటే నేను మూఢమతిని. నాకు విషయ వాసనలను వీడ శక్యం కాదు. ఇక ముక్తిని ఎలా సాధించేది? పూర్వజన్మలో కొద్దిపాటి పుణ్యం కూడా చేయనందువలన కాలం నాకు గూటిని లేకుండా చేసింది. భార్య లేనివానిగా చేసినందున పరలోక సాధన నాశనమైంది. గృహస్థాశ్రమ వాసులకు పరలోక సాధన జరుగుతుందా? ఇతరుల విషయం నాకెందుకు? నాకు మాత్రం అలా చేయడమే సాధన. స్త్రీ పురుషుల మనోవృత్తి పరస్పరం అనుకూలంగా ఉంటే వారి ప్రవృత్తి ధర్మం వైపు ఉంటుంది. వారు పరలోకాన్ని సాధిస్తారు. ఇతరులకు అది ప్రాప్తం కాదు. వారి భార్యలు గయ్యాళిగా, లోబిగా, దృష్టగా, శీలభ్రష్టగా, తగాదాల కోరుగా, తిండిపోతుగా, కోపిష్టిగా, అశుద్ధంగా, అలసత్వంగా, మహావికారంగా, నాజూకుగా, విలాసంగా, సౌందర్యవతులమన్న అహంకారులుగా ఉంటారు. కానీ నా భార్య అలాంటిది కాదు. అది ఎల్లప్పుడూ నాకు అనుకూలంగా ఉంటుంది. నా ధర్మపత్ని ధార్మిక ప్రవృత్తి గలది. నా ఇచ్ఛానుసారం నడుచుకుంటుంది. నేను ధర్మకార్యాలలో మగ్నుడనైతే అది గొప్ప భక్తిభావంతో నాకు సహాయం చేయటంలో నిమగ్నమయ్యేది. నా కోరికలను తీర్చుటలో తత్పరురాలయ్యేది. నన్ను తప్ప అది ఏ దేవుని గాని దేవతను గాని పూజించదు. నన్ను విడిచి ఏ తీర్థాలకు పోలేదు. నా మాటను జవదాటలేదు. అటువంటి గుణ రూప కుల శీల సంపన్న నాకు అనుకూలమైన పతివ్రత, నిష్కళంక సాధ్వీలలామ నా భార్య. ఆ మహాసాధ్వి నన్ను సంకటంలో పడేసి పుత్ర సహితంగా స్వర్గానికి వెళ్ళిపోయింది. భార్యాపుత్రులు గతించారు. ఇక నేను ఎందుకు జీవించడం? లోకంలో పరువు పోయింది. నింద దుఃఖంతో నా ప్రాణం పోతుంది. ఇంత దుఃఖంలో లోకానికి నా ముఖం ఎలా చూపించాలి? ఈ స్థితిలో నన్ను లోకమంతా మూర్ఖుడంటుంది. పరువు పోయినవాడు, నింజుడు అయిన ముండబోపిని తగులబెట్టండి అంటారు. శ్రాద్ధానికి కూడా నన్ను ఎవరూ పిలవరు. సర్వకాలాలలో నేను ఒంటరిగానే బ్రతకాలి. ఇక తీపి పదార్థాలు దొరికే అవకాశం లేక దుఃఖితుడనవుతాను. అలా తలపోస్తూ అది మృత స్త్రీ పుత్రులతో కాలపాశంలో బందీ అయింది. చేష్టలుడిగాయి. ప్రత్యక్షంగా వీక్షిస్తున్నా అనాలోచితంగా తాను వెళ్ళి వలలో పడింది. ఒక మరణం వెనుక మరొకటి. ఇది మనం నిత్యం చూస్తుండేదే. కానీ జన్మ మృత్యు నివారణ చేసి నిజమైన హితాన్ని సాధించడానికి ఎవరూ ప్రయత్నం చేయరు. చూడు, పావురం భార్యాపుత్రుల కోసం తన ప్రాణాన్నే బలి చేసింది. కానీ భగవత్ప్రాప్తి పొందాలన్న ఆలోచనను మనసు అంగీకరించలేదు. ఆ రీతిగా మూఢమతి అయిన ఆ పావురం వలలో చిక్కి వేటగాడి కార్యాన్ని పూర్తి చేసింది. దాంతో అతడు వలను భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు. అలా తన ఇంటిపై మోహం ఉన్న ఆ గృహస్థాశ్రమిని కాలం వెంటనే కబళిస్తుంది. పావురానికి తన కుటుంబంపై ఉన్న ఆసక్తి గృహస్థాశ్రమికి ఉంటుంది. పుత్రశోకంతో వ్యాకులపడి ఆడపావురం ప్రాణం విడిచింది.
దానిని ప్రత్యక్షంగా చూస్తూ మందమతి అయిన ఆ కపోతం మృత్యుముఖంలోకి దూకింది. అలా ఆ కపోతం తన కుటుంబం గూర్చి వగచి వగచి తాను మృత్యువు పాలైంది. దాని మనసులో కొంచెమైనా వివేకం కలగలేదు. అలా గృహస్థు కుటుంబ పోషణలో ఆసక్తుడైతే విషయ వాసనతో అసంతృప్తుడై తన కుటుంబాన్ని నాశనం చేస్తాడు. గ్రహం పట్ల ఆసక్తి గృహస్థాశ్రమం ద్వంద్వాల నిలయం. పావురం వలె గృహస్థును భ్రాంతిలో పడేస్తుంది. అందుచేత అలా ఆచరించి జన్మను వ్యర్థం చేసుకోవద్దు. ఈ భూలోకంలో ఉత్తమమైన దేహం, అందులో బ్రాహ్మణ జన్మను పొందినవాడు మోక్షాన్ని సాధించాలి. అలౌకికమైన మానవ దేహం లభిస్తే వానికి ముక్తి ద్వారాలు తెరిచే ఉంటాయి. ఒక్క రోజులో ఒక్క క్షణంలో అతడు జనన మరణాల నుండి ముక్తుడవుతాడు. ఇతర కులాలది ఇదే స్థితి. కానీ బ్రాహ్మణులు సాక్షాత్తు పుణ్యమూర్తులు. ముక్తులని గ్రహించక వ్యర్థమైన విషయాలలో మునిగిపోతారు. ఎంత విద్వత్తున్నా వైరాగ్యం కలిగి ఉండటమే మహాభాగ్యమైన వారు వృధా ఆసక్తితో అభాగ్యులై విషయ లంపటులై జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు. మనుష్య జన్మ ప్రాప్తించిన ఇంటిపై ఆసక్తి కలవారు చదువుకున్న మూర్ఖులు. వారు చేతికందిన స్వార్థాన్ని త్యజించి పావురంలా దుఃఖితులు, కష్టంలో ఉన్నవారవుతారు. విషయాలలో తృప్తి ఉండదని వేద పురాణాలు చెబుతున్నాయి. కానీ అలా ఉండటం వలన పురుషుడు విషయాసక్తుడై నరదేహాన్ని వ్యర్థంగా గడిపేస్తాడు. నరదేహం విశిష్టత విలక్షణమైనది. ఒక్క రామనామాన్ని ఉచ్చరిస్తే 4 ముక్తులు దాసీలవుతాయని తెలిసి దేహం విషయాలలో వ్యర్థంగా గడుపుతుంది. విషయ సుఖాల పట్ల ఆసక్తితో ఎవడూ తృప్తిగా జీవించలేడు. దప్పిక వేసిన వానికి ఎండమావి లభిస్తే ఊరట కలుగుతుందా? ఇది తెలిసినప్పటికీ విషయాల పట్ల ఆతురుడై వ్యర్థంగా కాలం గడుపుతూ వృధాగా కష్టపడుతుంటాడు. హే మానవా, నీకు నరదేహమనే పెన్నిది అనాయాసంగా లభించింది. అభిమానం వీడితే నీకు సమాధానం లభిస్తుంది. ముందు జన్మలో నరజన్మ లభిస్తుందన్న నమ్మకం లేదు. అందుకోసం విషయాసక్తిని వీడి భగవంతుని భక్తితో పూజించాలి. కలియుగంలో ఇదే సులభ సాధనం. దానికి యజ్ఞ యాగ త్యాగ దానాదులతో పని లేదు. లోకలజ్జను వీడి ఏకాగ్రతతో హరికీర్తన చేస్తే చతుర్విధ ముక్తులు లభిస్తాయి. ఇటుకకు బదులు పరుసువేది లభిస్తే దాన్ని చెడు అంటామా, మంచిదంటామా? అలా కీర్తనల ఆధారంతో దేవుడు లభిస్తాడని తెలుసుకో. ఏకనాథుడు ఇలా అంటున్నాడు: నశ్వరమైన ఈ దేహంతో సాధన చేస్తే జనంలో జనార్దనుడవుతాడు. ఏకనాథుడు జనార్దన స్వామి శరణు వేడాడు. బంగారం, గాజు పేర్లు వేరైనా అవి ఒక్కటే అయినట్లు జనార్దనుడు ఏకత్వంతో ఏకనాథుడయ్యాడు. అవధూత యదువుకు చేసిన గురూపదేశం భగవాన్ శ్రీకృష్ణుడు ఏకాదశ స్కంధంలో ఉద్ధవునికి చెప్పగా ఏక జనార్దనుడు వివరిస్తున్నాడు. 7వ అధ్యాయం సమాప్తం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై.